topic is measurement of mass. So in previous session we will discuss about the measurement of length. So మనం length ని ఎలా మెజర్ చేస్తున్నాం అనేది మనం ఒక ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ మెజర్ ద లెంత్? మనం లెంత్ ను వచ్చేసి ఎలా మెజర్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ ద మీటర్ స్కేల్ యూస్ చేసి కానీ లేదా వెర్నియర్ కాలిపర్స్ యూస్ చేసి కానీ లేదా స్క్రూ గేజ్ యూస్ చేసి కానీ మనం ఈ యొక్క లెంత్ అనే దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద లార్జ్ డిస్టెన్సెస్ వచ్చేసి మనం లార్జ్ అంటే బిట్వీన్ ద ప్లానెట్ అండ్ సన్, ప్లానెట్కి ఎర్త్కి ఉన్నటువంటి డిస్టెన్స్ కానీ సన్కి ఎర్త్కి ఉన్నటువంటి డిస్టెన్స్ కానీ మనం యూజ్ చేయడానికి వచ్చేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పారాలాక్స్ మెథడ్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం బట్ ద లార్జ్ డిస్టెన్సెస్. సో ఆఫ్టర్ దట్ వన్ ఫర్ ద స్మాల్ డిస్టెన్సెస్ ఏవైతే స్మాల్ డిస్టెన్సెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో దట్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్, ఒక మాలిక్యూల్ సైజ్ కానీ లేదా ఆటమ్ యొక్క సైజ్ కానీ మనం ఈ యొక్క దీన్ని డిఫైన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం డిఫరెంట్ మెథడ్స్. దాన్ని వచ్చేసి ఒక ఓలిక్ యాసిడ్ యొక్క ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఒక సమ్ లేయర్ లాగా వాటర్ సర్ఫేస్ పైన ఫామ్ చేసి ఆ వాటర్ సర్ఫేస్ పైన ఫామ్ అయినటువంటి యొక్క లేయర్ యొక్క థిక్నెస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. ఆ మాలిక్యూల్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ వాల్యూ వచ్చేసి మనకు 10⁻⁹ మీటర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మనకి మెజర్మెంట్ ఆఫ్ మాస్. సో హౌ కెన్ యూ మెజర్ ద మాస్? మాస్ మనం ఎలా మెజర్ చేస్తాం? ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ మనం వచ్చేసి స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క యూనిట్ ఏంటి అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్కి వచ్చేసి మనం కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద యూనిట్ ఫర్ ద మాస్ ఈస్ కిలోగ్రామ్. సో హౌ కెన్ యూ దిస్ మనం ఈ యొక్క కిలోగ్రామ్ అనే దాన్ని మేము ఏం చేస్తున్నాం ఒక డిఫాల్ట్ వాల్యూ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ వైడ్గా వచ్చేసి వాల్యూ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫర్ దిస్ వన్ ఇచ్చేసి ఏం చేస్తున్నాం ఈ ప్రోటోటైప్ తీస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ద మ్యాటర్ ఈజ్ ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఈ యొక్క మాస్ అనేది ఏంటి అంటే మనకు ఈ యొక్క మ్యాటర్ యొక్క బేసిక్ ప్రాపర్టీ అండ్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ టెంపరేచర్, ప్రెజర్ ఆర్ లొకేషన్. ఈ యొక్క మాస్ అనేది మనకు దేనిపైన కూడా డిపెండ్ కాదు, టెంపరేచర్ పైన డిపెండ్ కాదు, ప్రెజర్ పైన డిపెండ్ కాదు, అదర్వైజ్ లొకేషన్. సో వేరెవర్ యూ వెంట్ మనం ఏ లొకేషన్కి వెళ్ళినప్పటికి కూడా దట్ మీన్స్ ఎయిదర్ ఆన్ ద ఎర్త్ ఆర్ అనీ అదర్ ప్లానెట్ ఆర్ ద స్టార్స్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క మాస్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దట్ మై ద మాస్ ఈజ్ ద బేసిక్ ప్రాపర్టీ అండ్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ప్రాపర్టీస్. సో ఇది దేనిపైన డిపెండ్ కాదు కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం ఫండమెంటల్ క్వాంటిటీ అంటున్నాం. సో ఆల్రెడీ ఎస్టర్డే వి డిస్కస్డ్ ద క్వాంటిటీస్ విచ్ ఆర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్. మనం ఏ అదర్ క్వాంటిటీస్ పైన డిపెండ్ కాని వాటిని మనం ఏమంటున్నాం ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటున్నాం. సో ఇక్కడ మాస్ ఏంటి మనకు ఫండమెంటల్ క్వాంటిటీ. సో ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్ ఈజ్ కిలోగ్రామ్. కిలోగ్రామ్స్లో మనం మెజర్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క వెయిట్ ఏం చేస్తున్నామంటే ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఈ యొక్క సిస్టమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు ఈ యొక్క మాస్ యొక్క కిలోగ్రామ్ యొక్క ప్రోటోటైప్ని అంటే శాంపిల్ని మనకు అన్ని ల్యాబొరేటరీస్కి సెండ్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఎందుకు అంటే మనకి ఏ కంట్రీలోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఏమి ఉండాలి ఈ యొక్క మెజర్మెంట్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవ్వాలి. దట్స్ వై దే ఆర్ సెండింగ్ ది శాంపిల్స్. ఈ యొక్క ప్రోటోటైప్స్ని ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కిలోగ్రామ్ని టు ద ఆల్ కంట్రీస్ని కూడా దాన్ని సెండ్ చేస్తూ ఉంటున్నారు. దట్ మీన్స్ వేరెవర్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఇది ఎక్కడ ఉంది అంటే ఇన్ ద నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో మనకు వచ్చేసి ఈ మాస్ని మనం యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ విచ్ ఈజ్ సెండ్ బై ది ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. ఈ యొక్క సిస్టమ్ వాళ్ళు ఈ యొక్క ఇంటర్నేషనల్ బ్యూరో వాళ్ళు పంపించినటువంటి ఈ యొక్క ప్రోటోటైప్ అనేది మన ఇండియాలో వచ్చేసి నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో ఎగ్జిస్ట్ ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఆ యొక్క వాల్యూని బేస్ చేసుకుని ఆ యొక్క ప్రోటోటైప్ని బేస్ చేసుకుని మనకి ఈ యొక్క కంప్లీట్ వాల్యూ అనేది మనకు డిఫైన్ చేస్తూ ఉంటాం. సో ఇన్ ద కంట్రీ మన యొక్క నాట్ ఓన్లీ ఇన్ ద ఇండియాలోనే కాకుండా మనం ఏ కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క వాల్యూ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. సో నెక్స్ట్ వన్ ఇన్ కేస్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ద ఇంపార్టెంట్. సో మనం వచ్చేసి జనరల్గా ఎలా మెజర్ చేస్తున్నాం మాస్ని వచ్చేసి కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తున్నాం. బట్ కిలోగ్రామ్ వచ్చేసి మనకు ఇట్ ఈజ్ ఏ వెరీ లార్జ్ యూనిట్. ఈ వచ్చే వాల్యూ అనేది మనకి ఏమవుతుంది చాలా లార్జ్ వాల్యూ, గ్రేటర్ వాల్యూస్ ఏదైనా ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అనేది మోర్ మాస్ ఎగ్జిస్టెంట్ వాటిని మాత్రం మనం కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తాం. బట్ కమింగ్ టు ఆటమ్స్ మనం ఒక ఆటమ్స్ కానీ లేదా మాలిక్యూల్స్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది దీస్ ఆర్ వెరీ స్మాల్ పార్టికల్స్. ఈ యొక్క ఏమవుతున్నాయి అంటే మనకి ఈ యొక్క మ్యాటర్లో వచ్చేసి చాలా చాలా చిన్న పార్టికల్స్గా ఉంటున్నాయి. సో ఈ చిన్న పార్టికల్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది ఈ యొక్క ఇంటర్నేషనల్ ఈ యొక్క స్టాండర్డ్ అనేది ఈ యొక్క కిలోగ్రామ్ అనేది మనకు ఇన్సఫిషియంట్ అండ్ మనకి ఇదే కన్వీనియంట్గా ఎగ్జిస్ట్ అవ్వదు. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ మనకి ఈ యొక్క మాస్ అనేది మనకు కన్వీనియంట్గా ఉండట్లేదు కాబట్టి వీఆర్ నీడింగ్ సమ్ అదర్ క్వాంటిటీ. సో దీనికి ఏం చేస్తున్నాం మనం యూనిట్ అనేదాన్ని మనకు వేరే అదర్ యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతుంది. దట్స్ వై అక్కడ మనం ఏమి యూజ్ చేస్తున్నాం అంటే యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ యూజ్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఈ యొక్క ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ మనకు చేస్తే ఏముంటున్నాయి చాలా తక్కువ మాస్తో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ విల్ బి లెస్. దట్స్ వై వీఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ యూనిట్స్. ఆ డిఫరెంట్ యూనిట్స్ ఏంటి అంటే యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ డిఫైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్
ఈ యొక్క డిఫైన్ దీంతో రిప్రజెంట్ చేస్తాం, అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై యూతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక యూ వాల్యూ, ఈ యొక్క యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ మనకు వాల్యూ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ మీన్స్ ద యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఈక్వల్స్ టు 1 U, దట్ ఈక్వల్స్ టు 1/12th పార్ట్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్. సో మనకు వచ్చేసి కార్బన్ ఆటమ్ విల్ బి ద 6th ఎలిమెంట్. ఈ యొక్క 6th ఎలిమెంట్ కార్బన్ తీసుకున్నప్పుడు 6th ఎలిమెంట్ విల్ బి ద కార్బన్ అండ్ ద అటామిక్ మాస్ విల్ బి 12. దీని యొక్క అటామిక్ మాస్ ఏమవుతుంది మనకు 12 యూనిట్స్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద 1/12. సో ఈ యొక్క మనకు ఈ కార్బన్ ఆటమ్ యొక్క ఏదైతే మాస్ ఎగ్జిస్ట్ అవుతుందో దాంట్లో 12th పార్ట్ని వచ్చేసి మనం ఏమంటామంటే యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ అంటున్నాం. దట్ మీన్స్ ద యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఈక్వల్స్ టు 1/12th ఆఫ్ ది మాస్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్. ఈ యొక్క కార్బన్ ఆటమ్ ఏదైతే తీసుకుంటామో ఆ కార్బన్ ఆటమ్ యొక్క మాస్లో 1/12th పార్ట్ తీసుకున్నప్పుడు మనకు ఏదైతే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే మనం యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్గా డిఫైన్ చేస్తూ ఉన్నాం. సో ఈ యొక్క వాల్యూ మనకు ఎంత వస్తుంది ఈ ఫైండ్ అవుట్ చేసినప్పుడు, దట్ మీన్స్ ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1.66 × 10⁻⁻27 కిలోగ్రామ్. దట్ మీన్స్ ద అటామిక్ మాస్ యూనిట్ వాల్యూ ఏంటి అంటే మనకు 1.66 × 10⁻⁻27 కిలోగ్రామ్స్. దట్ ఈస్ ద వాల్యూ. సో నెక్స్ట్ వన్ ఈజ్ మాస్ ఆఫ్ కామన్లీ అవైలబుల్ ఆబ్జెక్ట్స్ కెన్ బి డిటర్మైన్డ్ బై కామన్ బ్యాలెన్స్. సో మనకి మాస్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది, దాని యొక్క మాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే బై యూజింగ్ ద కామన్ బ్యాలెన్స్. సో మన గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే కామన్ బ్యాలెన్స్ యూస్ చేస్తామో ఆ బ్యాలెన్స్ని బేస్ చేసుకుని మనం యొక్క వెయిట్స్ అనేది ఈ యొక్క మాస్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లార్జ్ మాసెస్, అదర్వైజ్ మనం ఒక జనరల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంటే కామన్ బ్యాలెన్స్ యూస్ చేసి వీ కెన్ ఫైండ్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లార్జ్ డిస్టెన్సెస్, లార్జ్ ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ లైక్ ప్లానెట్స్, మనం ప్లానెట్స్ కానీ లేదా స్టార్స్ యొక్క మాస్ కానీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఎట్ దట్ టైం వీఆర్ యూజింగ్ ద గ్రావిటేషనల్ లా. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మాస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకు అక్కడ గ్రావిటేషన్ లాలో దేన్ని రిప్రజెంట్ చేస్తామంటే ద ఫోర్స్ ఈక్వల్స్ టు G × m1m2/r². సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములాలో మనకి ఏంటి అంటే వాట్ ఈస్ ద అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్. మనం ఏదైనా సరే టూ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అండ్ ప్లానెట్స్ తీసుకుంటాం, ఎర్త్ అండ్ అనదర్ ప్లానెట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ రెండు మధ్య సమ్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోర్స్ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే G × m1m2/r². ఇక్కడ G ఈజ్ నథింగ్ బట్ గ్రావిటేషనల్ యూనివర్సల్ కాన్స్టెంట్. ఇక వాల్యూ అనేది మనకి ఏమవుతుంది ఈ యొక్క యూనివర్సల్ కాన్స్టెంట్గా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ m1 m2r, ఇక్కడ m1 అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్, m2 ఈజ్ ద మాస్ ఆఫ్ ది సెకండ్ ఆబ్జెక్ట్, అండ్ r², ఇక్కడ r² అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఆబ్జెక్ట్స్. ఈ రెండింటి ఆబ్జెక్ట్స్ మధ్యలో మనకి ఎంత డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మనం యొక్క ఫోర్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇఫ్ యూ నో దిస్ వాల్యూ, మనకి ఈ ఫోర్స్ వాల్యూ అండ్ ఈ కాన్స్టెంట్ వాల్యూ మనకు స్టేబుల్గా ఉంటుంది కాబట్టి వీ ఆల్రెడీ నో. అండ్ నెక్స్ట్ వన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, మనం ఏదైనా సరే డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ అనేదాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఆ డిస్టెన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం దాన్ని వచ్చేసి మనం ఈ ప్రీవియస్ సెషన్లో మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్లో ఫైండ్ అవుట్ చేసినాం. సో ఆఫ్టర్ దట్ వన్ దీస్ టూ, ఈ యొక్క మాసెస్ ఏం చేస్తున్నాం m1 m2 ఈ రెండు కూడా మనం డిఫైన్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ ఫైండ్ దిస్ వన్. Large masses in the universe based on the Newton's law of gravitation can be measured by gravitational method. ఈ యొక్క గ్రావిటేషనల్ మెథడ్ యూస్ చేసి ఈ యొక్క లార్జ్ ఆబ్జెక్ట్స్ యొక్క మాసెస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద స్మాల్ మాసెస్, మనం వచ్చేసి ఇక్కడ స్మాల్ అంటే లైక్ ఆటమ్స్ కానీ లేదంటే ఇక మాలిక్యూల్స్ కానీ వీటి యొక్క మాసెస్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు దెన్ విచ్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్, మనకి ఏ మెథడ్ యూజ్ అవుతుంది అంటే బై యూజింగ్ దిస్ స్పెక్ట్రోగ్రాఫ్. ఈ యొక్క స్పెక్ట్రోగ్రాఫిక్ మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క స్మాల్ ఆబ్జెక్ట్స్ యొక్క వెయిట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ హౌ కెన్ యూ ఫైండ్, ఎప్పుడైతే ఏమవుతుంది అంటే ఇది వచ్చేసి ఈ యొక్క స్పెక్ట్రోగ్రాఫ్లో యూజ్ చేసినటువంటి యొక్క వచ్చేసి ద మాస్, ఈ యొక్క మాస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిపెండ్స్లీ ఆన్ ద ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ రివాల్వింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకేమవుతుంది ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉందో దాని యొక్క మాస్ని బేస్ చేసుకొని ఈ యొక్క path అనేది ఈ యొక్క రేడియస్ ఆఫ్ ది పాత్ విల్ బి డిపెండ్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద న్యూక్లియస్ విల్ బి ఎగ్జిస్టెడ్, ఒక న్యూక్లియస్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది ఆటంలో. సో అండ్ దిస్ వన్ దీని ఏదైతుంది సరౌండింగ్స్లో దీని యొక్క సమ్ స్పెసిఫిక్ ఆర్బిట్లో వచ్చేసి మనకు ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే రివాల్వ్ అవుతుందో ఈ యొక్క పాత్ అనేది అంటే ఈ యొక్క న్యూక్లియస్ నుంచి ఈ ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, డిపెండ్ ఆన్ ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఈ యొక్క మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద మాస్ విల్ బి మోర్, అక్కడ మనకు మాస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది ద వెలాసిటీ విల్ బి లెస్, తక్కువ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ద మాస్ విల్ బి మోర్, మాస్ అనేది మనకి తక్కువ వెలాసిటీ అవుతుంది, అదే మాస్ అనేది తక్కువ ఉంటే దట్ వెలాసిటీ విల్ బి ఇంక్రీజింగ్ అంటే స్పీడ్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ వన్
అదర్వైజ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్. ఈ యొక్క న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్స్. ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది కూడా దేనికి డిపెండ్ అవుతుంది మనకు ఆల్రెడీ వీ డిస్కస్ ద ఫార్ములా F ఈక్వల్స్ టు G ఇంటూ M1 M2 బై R². అంటే ఈ యొక్క మాస్ యొక్క ప్రోడక్ట్కి డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మాస్ అనేది మనకి ఎక్కువగా ఉన్నట్లయితే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది కూడా ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ మూవింగ్ సమ్ ఫాస్ట్లీ. అక్కడ ఏమవుతుంది, మనకు ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఈ మాస్ అనేది ఏమవుతుంది, తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. దట్స్ వై ఇట్ కెన్ మూవ్ వెరీ స్లోగా మనకు మూవ్ అవుతూ ఉంటుంది. బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క పాత్ని బేస్ చేసుకొని ఈ యొక్క డిస్టెన్స్ అనేది బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్, ఈ యొక్క న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఏదైతే ఎలక్ట్రాన్ అనేది మనకు రివాల్వ్ అవుతూ ఉందో ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని యొక్క మాస్కి మనకు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెథడ్ ఫర్ ద ఫైండింగ్ ఆఫ్ మాసెస్ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్. మనం వచ్చేసి జనరల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు అయితే కామన్ బ్యాలెన్స్ యూస్ చేస్తాం. అదే లార్జ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ యూస్ చేస్తున్నాం. అదర్వైజ్ ఇఫ్ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్, మన స్మాల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే బై యూజింగ్ ద స్పెక్ట్రోగ్రాఫ్ యూస్ చేసి మనం యొక్క మాసెస్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క రేంజ్ ఆఫ్ మాసెస్ అనేది, ఈ యొక్క రేంజ్ అనేది ఏముంది, ఇట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ వాల్యూస్. సో మనం యూనివర్స్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి వచ్చేసి డిఫరెంట్ మాసెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. దట్స్ వై బేస్డ్ ఆన్ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి వాల్యూ విల్ బి లెస్, అండ్ ఫర్ లార్జర్ ఆబ్జెక్ట్స్, మనం గ్రేటర్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వాటి యొక్క మాస్ అనేది మనకు ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దోస్ టూ, ఆ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇది ఏమవుతుంది అంటే ఈ రేంజ్ మనం ఎలా క్రియేట్ చేస్తున్నామంటే, ఈ రేంజ్ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ద రేంజ్ ఆఫ్ మాసెస్ ఫ్రమ్ 10⁻³ kilograms to 10⁻55 kilograms. అంటే స్మాలెస్ట్ వాల్యూ వచ్చేసి మనకు 10⁻³ kilograms అండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ విల్ బి 10⁻55 kilograms. ఇన్ ద సేమ్ వే ఈ యొక్క 10⁻³ kilograms స్మాలెస్ట్ మాస్ అనేది దేనికి ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ యొక్క మాస్ వచ్చేసి మనకి ఏముంటుంది అంటే 10⁻³ kilograms ఉంటుంది. కమింగ్ టు ద లార్జ్ మాస్ అనేది దేనికి ఉంటుంది అంటే 10⁻55 kilograms విచ్ ఈస్ ద మాస్ ఆఫ్ యూనివర్స్. మనం ఏదైతే అబ్జర్వబుల్ యూనివర్స్ చేస్తున్నామో, మనం ఎంతవరకు అయితే అబ్జర్వ్ చేస్తున్నామో ఆ కంప్లీట్ యూనివర్స్ యొక్క మాస్ వచ్చేసి మనకు 10⁻55 kilograms అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ మాసెస్. సో హియర్ వీ హ్యావ్ సమ్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి మనకు సమ్ డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ దోస్ వాల్యూస్ అండ్ హౌ కెన్ ది మాస్ విల్ బి చేంజింగ్, మాస్ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు ఎలక్ట్రాన్ వచ్చేసి మనకి ఏమనుకుంటున్నాం, స్మాలెస్ట్ వాల్యూ ఫర్ ద మాస్కి వచ్చేసి విచ్ ఈజ్ హ్యావింగ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రాన్. వాల్యూ ఎంత ఉంటుంది అంటే 10⁻³ kilograms ఉంటుంది. సో కమింగ్ టు ప్రోటాన్, నెక్స్ట్ స్మాలెస్ట్ ఇస్ ప్రోటాన్, వచ్చేసి దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే 10⁻27 kilograms ఉంటుంది. సో ఆఫ్టర్ బట్ అన్ ఆటమ్, దట్ మీన్స్ ఇయర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటే యురేనియం ఆటం తీసుకున్నాం. సో యురేనియం ఆటం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ద వాల్యూ విల్ బి 10⁻25 kilograms. సో ఆఫ్టర్ దట్ వన్ రెడ్ బ్లడ్ సెల్స్, మన యొక్క బ్లడ్లో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకున్నప్పుడు అయితే దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే మనకు 10⁻13 kilograms ఉంటుంది. ఆఫ్టర్ దట్ వన్ డస్ట్ పార్టికల్స్ విల్ బి 10⁻9 అండ్ రెయిన్ డ్రాప్ విల్ బి 10⁻6 kilograms అండ్ మస్కిటో హ్యాస్ 10⁻5 kilograms of weight and grape has 10⁻3. So these are the negative smallest values which are having up to here. So after that one coming to greater values. So human being, మనకు యావరేజ్గా మనం హ్యూమన్ బీయింగ్ వెయిట్ తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి 10² kilograms ఉంటుంది. దట్ మీన్స్ 100 kilograms. నెక్స్ట్ వన్ ఈజ్ అన్ ఆటోమొబైల్, ఏదైనా సరే మనకు ట్రక్ కానీ ఏదైనా సరే ఒక వెహికల్ కానీ తీసుకున్నప్పుడు వచ్చేసి దాని వెయిట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 10³ దట్ మీన్స్ 100 kilograms అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ బోయింగ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క మాస్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అంటే 10⁸ kilograms అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ద మూన్ ఆఫ్ ది ఎర్త్ విల్ బి 10 మూన్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది మూన్ వచ్చేసి మాస్ ఆఫ్ ది మూన్ వచ్చేసి మనకు 10⁻23 kilograms ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఎర్త్ వచ్చేసి 10⁻25 అండ్ ద సన్ విల్ బి 10⁻30. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మిల్కీ వే గెలాక్సీ, అంటే మన సన్ అనేది ఏ యొక్క గెలాక్సీలో ఎగ్జిస్ట్ అవుతుంది, మిల్కీ వే గెలాక్సీలో ఉంది. సో దాని యొక్క మాస్ వచ్చేసి మనకి ఎంతవరకు ఉంటుంది అంటే 10⁻41 kilograms ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాక్సిమం మాస్ దేనికి ఉంటుంది అంటే అబ్జర్వబుల్ యూనివర్స్. మనం ఈ యొక్క ఎంతవరకు అబ్జర్వ్ చేయగలం యూనివర్స్, ఆ అబ్జర్వ్ యొక్క మాస్ తీసుకున్నట్లయితే దాని యొక్క మాస్ వచ్చేసి మనకి ఎంతవరకు ఉంటుంది అంటే 10⁻55 kilograms ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ మాసెస్. సో స్మాలెస్ట్ మాస్ వచ్చేసి దేనికి ఉంటుంది మనకు ఎలక్ట్రాన్కి ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ ఈస్ 10⁻30 kilograms అండ్ ద మ్యాక్సిమం మాస్ విల్ బి ఫర్ ద అబ్జర్వబుల్ యూనివర్స్ విచ్ ఈస్ హ్యావింగ్ 10⁻55 kilograms. సో దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ మాసెస్. సో మనకి దీస్ ఆర్ ద వాల్యూస్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, యురేనియం atom, red blood cells, dust particles, raindrop and the mosquito, grape, human being and the automobile. These are the different objects and these are different values for masses. So after that this is the mass of and the measurement of mass. So next concept is measurement of time.
So in previous session we will discuss about the mass of the length, measurement of length. Next one, mass of measurement of mass we can define. So next one ఏంటి అంటే we can define measurement of time. Time ని ఎలా మెజర్ చేస్తాం? సో బేసిక్ యూనిట్స్ మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ వచ్చేసి ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ లెంత్, మాస్ అండ్ టైం. సో హౌ కెన్ యూ మెజర్ ద లెంత్? మనం ఎలా లెంత్ని ఎలా మెజర్ చేస్తాం, మాస్ని ఎలా మెజర్ చేస్తాం, ఆల్రెడీ వి డిస్కస్డ్. సో నెక్స్ట్ ఫండమెంటల్ క్వాంటిటీ ఏంటి అంటే టైం. సో హౌ కెన్ యూ డిఫైన్ టైం? టైంని మనం ఎలా డిఫైన్ చేస్తాం? సో హౌ కెన్ యూ మెజర్? ఎలా మెజర్ చేస్తాం? ఇఫ్ యూ వాంట్ టు మెజర్ ద టైం వీ నీడ్ ఏ క్లాక్. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక క్లాక్ తీసుకొని ఆ క్లాక్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాం, ఈ యొక్క టైంని మెజర్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ బేస్ ఆన్ దిస్ వన్? ఈ యొక్క క్లాక్ని మనం ఎలా తీస్తున్నాం? మనకు వచ్చేసి ఏ సిస్టంలో తీసుకున్నప్పటికీ కూడా మనకు వచ్చేసి యూనిట్స్ ఏం తీసుకుంటాం, సెకండ్గానే కన్సిడర్ చేస్తున్నాం. సో విచ్ క్లాక్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ దిస్ మెజర్మెంట్ ఆఫ్ టైం? ఈ యొక్క టైంను మనం మోర్ అక్యురసీ వాల్యూ రావాలి అంటే మనం ఏ టైప్ ఆఫ్ క్లాక్స్ని యూస్ చేయాలి? సో దట్ మీన్స్ దాన్ని మనం డిఫైన్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అసలు మనం ఈ యొక్క సెకండ్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం? హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్ యాజ్ ఎ సెకండ్? సో ఫస్ట్ సెకండ్ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ ద సీజిఎం ఆటమ్. సో సీజిఎం ఆటమ్ 133, సీజిఎం 133 ఆటమ్ తీసుకున్నప్పుడు దట్ మీన్స్ ఈ యొక్క ఆటమ్ అనేది మనకు వచ్చేసి 9,192,631,770 వైబ్రేషన్స్ చేయడానికి ఈ యొక్క సీజియం 133 ఆటమ్ మనకి ఎంత టైం అయితే తీసుకుంటుందో ఆ టైంలో మనం ఇక్కడ ఏమంటున్నాం 1 సెకండ్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ హౌ మచ్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఏ సీజియం 133 ఆటమ్ టు మేక్ 9,192,631,770 వైబ్రేషన్స్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాం దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం సెకండ్గా డిఫైన్ చేస్తున్నాం. సో టు డిఫైన్ దిస్ వన్, ఈ యొక్క మెజర్మెంట్ ఆఫ్ టైంకి మనకి ఏం అవ్వాలి? ఒక క్లాక్ అనేది రిక్వైర్ అవుతుంది. సో హౌ కెన్ యూ ప్రొడ్యూస్ దట్ వన్? దాన్ని దేంతో మనం ప్రొడ్యూస్ చేస్తున్నామంటే టు మెజర్ ఎనీ టైమ్ ఇంటర్వెల్ వి యూజ్ అన్ అటామిక్ స్టాండర్డ్ ఆఫ్ టైం. సో మనం ఏ టైం మెజర్ చేయాలని కూడా మనం అక్కడ ఏం చేస్తున్నాం, లెంత్ మెజర్ చేయడానికి, మాస్ మెజర్ చేయడానికి కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏదాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇన్ ద సేమ్ వే ఈ యొక్క టైం మెజర్ చేయడానికి మనం ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ ద పీరియాడిక్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సీజిఎం ఆటమ్. మనం ఒక సీజిఎం ఆటమ్ తీసుకున్నప్పుడు ఆ సీజిఎం ఆటమ్ అయితే ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో యొక్క వైబ్రేషన్స్ని, ఆ యొక్క వైబ్రేషన్స్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క అటామిక్ స్టాండర్డ్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం, అటామిక్ స్టాండర్డ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ టు మెజర్ ఎనీ టైమ్ ఇంటర్వెల్ we use an atomic standard of time which is based on periodic vibrations produced in cesium atom. ఇక cesium atom ప్రొడ్యూస్ అయ్యేదాన్ని బట్టి డిఫైన్ చేస్తాం. సో దట్స్ వై ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాం, ద బేసిస్. సో మనం ప్రీవియస్ సెషన్లో ఈ లెంత్ పారాలాక్స్ మెథడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద టూ డిఫరెంట్ అబ్జర్వేషన్ పాయింట్స్. మనం వచ్చేసి ఏ డిఫరెంట్ 2 పాయింట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము ఆ అబ్జర్వేషన్ పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటున్నాం మనం ఇక్కడ బేసిస్గా తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద బేసిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 అబ్జర్వేషన్ పాయింట్స్. సో ఇక్కడ మనం బేసిస్ ఏం తీసుకుంటే ఇక సీజియం క్లాక్ కానీ లేదా అటామిక్ క్లాక్ కానీ, అంటే ఈ యొక్క సీజియం ఆటమ్ మనం యూస్ చేసి ఏదైతే క్లాక్ ఫామ్ చేస్తున్నామో దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం సీజియం క్లాక్ అని లేదా అటామిక్ క్లాక్ అని అంటున్నాం. సో దీన్ని ఏం చేస్తున్నాం మనం ఈ యొక్క సీజియం క్లాక్ని లేదా అటామిక్ బ్లాక్ని మనం బేసిస్గా తీసుకుంటాం. దేనికి అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి. ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే తీసుకున్నామో టైం మెజర్ చేయడానికి వాటన్నిటి కూడా మనకు బేసిస్గా ఏది యూజ్ చేస్తున్నాం, సీజియం క్లాక్ కానీ అటామిక్ క్లాక్ కానీ యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద సెకండ్ ఈజ్ టేకెన్ యాజ్ ద టైమ్ నీడెడ్ ఫర్ 9,192,631,770 వైబ్రేషన్స్ ఆఫ్ ఏ గ్రౌండ్ స్టేట్ ఆఫ్ సీజియం 133 ఆటమ్. ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఈ యొక్క వైబ్రేషన్స్ మనకు ఫామ్ అవ్వడానికి ఈ యొక్క సీజియం 133 ఆటమ్ మనకు ఎంత టైం తీసుకుంటుంది ఆ టైంలో మనం ఇక్కడ ఏమంటున్నాం సెకండ్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ సో బై యూజింగ్ దీస్ సీజియం క్లాక్స్, ఈ యొక్క సీజియం క్లాక్స్ కానీ లేదా అటామిక్ క్లాక్స్ కానీ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ విల్ బి వెరీ అక్యురేట్. ఆ వాల్యూ అనేది మనకు చాలా అక్యురేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ టైం. So next one is the range of measurement. Next one is the cesium atomic clock is used as the National Physical Laboratory. ఈ cesium clock నోడ్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు ఆల్ ఓవర్ ద డిఫరెంట్ కంట్రీస్ కూడా ఏం చేస్తున్నారు ఈ యొక్క cesium atomని మనకు సెండ్ చేస్తూ ఉన్నారు. సో మన ఇండియాలో ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీ. మనకు వచ్చేసి మాస్ను డిఫైన్ చేసినప్పుడు ఈ యొక్క కిలోగ్రామ్ యొక్క ప్రోటోటైప్ కూడా మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలోనే అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు ఈ యొక్క టైం రిప్రజెంట్ చేయడానికి కూడా మనం యూజ్ చేసేటువంటి యొక్క సీజియం అటామిక్ క్లాక్ కూడా ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో అవైలబుల్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నట్టే ఈ యొక్క ల్యాబొరేటరీలో దే ఆర్ యూజింగ్ 4 క్లాక్స్, ఈ యొక్క 4 సీజియం క్లాక్స్ని అరేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ దే ఆర్ అబ్జర్వింగ్ దీస్ ఆర్ ఈ యొక్క 4 క్లాక్స్ని అబ్జర్వ్ చేసి అండ్ దే ఆర్ డిఫైనింగ్ దిస్ వన్, ఈ యొక్క వాల్యూస్ ఏదైతే వస్తున్నాయో ఒక సెకండ్కి ఆ వాల్యూని తీసుకొని
దే ఆర్ యావరేజింగ్ దాని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో ఆ మీన్ ఫైండ్ అవుట్ చేసి దెన్ దే కెన్ డిఫైన్ దిస్ ఈ యొక్క సెకండ్ వాల్యూని మనకు డిఫైన్ చేస్తూ ఉన్నారు. సో ఈ సీజియం క్లాక్ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేసి యొక్క వాల్యూ ఏదైతే ఉందో దట్ విల్ బి మోర్ అక్యురేట్. అండ్ ద ఎర్రర్ ఇక్కడ ఏదైతే మనకి ఎర్రర్ ఫామ్ అవుతుందో ఆ ఎర్రర్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే +or-10⁻−13. ఈ యొక్క వాల్యూ మనకి ఎంత ఉంది 10⁻−13 ఉంటుంది. సో 10⁻−13 అంటే ఒక 1 సెకండ్లో వచ్చేసి 10⁻13 టైమ్స్. సో దట్ మీన్స్ వెరీ లెస్ వాల్యూ. ఈ యొక్క వాల్యూని మనకు చాలా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ దిస్ ఎర్రర్ విల్ బి అక్యురేట్ మనం వచ్చేసి ఈ యొక్క ఎర్రర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 1 ఇయర్లో వచ్చేసి మనకి ఏమవుతుంది 1 సెకండ్ అనేది ఎర్రర్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ మచ్ వెరీ లెస్ వాల్యూ విల్ బి బేస్డ్ ఆన్ దిస్ ఈ యొక్క అటామిక్ క్లాక్ కానీ ఈ యొక్క సెకండ్ క్లాక్ సీజియం క్లాక్ కానీ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఎర్రర్ ఏమవుతుంది అంటే 1 × 10⁻−13 సెకండ్స్ అవుతుంది. సో 10⁻−13 సెకండ్స్ మీన్స్ 1/10⁻13. సో దిస్ ఈజ్ వెరీ లెస్ వాల్యూ. సో ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు దిస్ వన్ ఈ యొక్క మనం వాల్యూ తీసుకున్నట్లయితే 1 ఇయర్ టైంలో వచ్చేసి మనకి ఏమవుతుంది 1 సెకండ్ అనేది మనకు డిఫరెంట్గా ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ లెస్ అండ్ దట్స్ వై ఇట్ ఈస్ మోర్ అక్యురేట్. సో నెక్స్ట్ వన్ ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ లింక్డ్ ఆఫ్ ది సెట్ ఆఫ్ అటామిక్ క్లాక్స్. దీనికి ఏం చేస్తున్నాం మనం 4 క్లాక్స్ యూజ్ చేసి ఆ 4 క్లాక్లో వచ్చేటువంటి యొక్క వాల్యూని మనం ఏం చేస్తున్నాం మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం యొక్క ఇంటర్నేషనల్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ని డిఫైన్ చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద టైమ్ ఇంటర్వెల్ ఈజ్ రేంజ్ ఫ్రమ్. ఇదేమవుతుంది మనకి ఇక్కడ టైం కూడా మనకు వేరీ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ డిఫరెంట్ పార్టికల్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వచ్చేసి మనకి టైం అనేది వేరీ అవుతుంటుంది. సో వాట్ ఆర్ దోస్ వన్ ఆ వాల్యూస్ ఏంటి అంటే మనకు దే ఆర్ వేరియింగ్ ఫ్రమ్ 10⁻−24 సెకండ్స్ టు 10⁻17 సెకండ్స్. సో ఈ యొక్క టైం అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో హౌ కెన్ యూస్ చేంజ్ ఆ వాల్యూస్ ఏంటి అంటే మనకి సో ద లైఫ్ స్పాన్ ఆఫ్ మోస్ట్ అన్స్టేబుల్ పార్టికల్. సో ఎప్పుడైతే మనకు ఒక పార్టికల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటం నుంచి ఏమవుతుంది ఒక ఎలక్ట్రాన్ అనే దాన్ని మనం రిమూవ్ చేస్తున్నాం. సో ఎలక్ట్రాన్ ఎప్పుడైతే రిమూవ్ అవుతుందో దెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ అన్స్టేబుల్ పొజిషన్. ఆ పార్టికల్ అనేది ఏమవుతుంది మనకు అన్స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో హౌ మచ్ టైమ్ ద ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ అన్స్టేబుల్ పొజిషన్. ఆబ్జెక్ట్ అనేది మనకు ఎంత టైంలో అన్స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది ఎంత టైంలో అవుతుంది అంటే 10⁻−24 సెకండ్స్. అంటే వితిన్ 10⁻−24 సెకండ్స్లో ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది మళ్ళీ దాని యొక్క స్టేబుల్ పొజిషన్లోకి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మినిమం టైం ఫర్ ద డిస్టెన్స్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఈ యొక్క లైట్ అనేది ఎంత 3 × 10⁸ మీటర్/సెకండ్ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో హౌ మచ్ ద టైమ్ టేకెన్ టు ట్రావెల్ దిస్ లైట్. ఈ లైట్ అనేది మనకు ఒక న్యూక్లియస్ డిస్టెన్స్ అంటే న్యూక్లియస్ నుంచి వచ్చేసి ఈ రేడియస్ ట్రావెల్ చేయడానికి మనకి ఎంతైతే టైం తీసుకుంటుందో ఆ టైం వాల్యూ మనకి ఏమవుతుంది 10⁻−22 సెకండ్స్ తీసుకుంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ లీస్ట్ టైం ఫర్ ద వాల్యూస్. సెకండ్ లీస్ట్ వాల్యూ ఎంత అంటే మనకు 10⁻−22 సెకండ్స్ విచ్ ఈస్ ద వాల్యూ. ఆ వాల్యూ మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది లైట్ ట్రావెల్ ఫ్రమ్ న్యూక్లియస్ ఉన్నటువంటి డిస్టెన్స్ని లైట్ అనేది ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది అంటే ఆ వాల్యూ. సో ఆఫ్టర్ దట్ వన్ టైం పీరియడ్ నెక్స్ట్ వన్ ఇది ద పీరియడ్ ఫర్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటమ్స్ తీసుకున్నప్పుడు ఈ యొక్క వైబ్రేషన్స్ మనకి ఎంత టైం తీసుకుంటుంది పీరియడ్ ఆఫ్ అన్ ఆటమ్ తీసుకున్నప్పుడు మనకు 10⁻−19 సెకండ్స్ తీసుకుంటుంది. అంటే 10⁻−19 సెకండ్స్లో వచ్చేసి ఒక కంప్లీట్ పీరియడ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ దీస్ ఆర్ డిఫరెంట్ వాల్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఐ బ్లాంక్. మనం వచ్చేసి ఐ బ్లింక్ చేస్తూ ఉంటాం అని ఐ బ్లింక్ చేసినప్పుడు వచ్చేసి మనకు టైం ఎంత తీసుకుంటాం అంటే 10⁻1 సెకండ్స్. దట్ మీన్స్ వితిన్ 1 సెకండ్లో మనం వచ్చేసి ఈ యొక్క 10 ఈ యొక్క వైబ్రేషన్స్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద హ్యూమన్ హార్ట్ బీట్ మనకు 2 సక్సెసివ్ హార్ట్ బీట్స్ అంటే ఒక 2 వరుసగా ఉన్నటువంటి హార్ట్ బీట్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో మనకి ఎంత టైం తీసుకుంటుంది దట్ మీన్స్ 10⁻0 అంటే ప్రతి ఎవ్రీ సెకండ్కి ఏమవుతుంది మనకు ఈ యొక్క హార్ట్ బీట్ అనేది జరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ ద టైమ్ టేకెన్ ఫర్ దిస్ వన్ ఈస్ 10⁻0 సెకండ్స్ 10⁻0 సెకండ్స్లో అవుతుంది. సో దట్ మీన్స్ దిస్ వన్ డిఫరెంట్ టైం వాల్యూస్ ఎగ్జిస్టెడ్. సో నెక్స్ట్ వన్ విచ్ ఈస్ హ్యావింగ్ ద మోస్ట్ టైం అనేది మనకి ఎక్కడ అవుతుందంటే ఏజ్ ఆఫ్ యూనివర్స్. ఈ యొక్క యూనివర్స్ అనేది మనకు యూనివర్స్ యొక్క ఏజ్ మనం డిఫైన్ చేయాలి అంటే మనకి ఎంత టైంలో డిఫైన్ చేస్తాం దట్ ఈస్ 10⁻17 సెకండ్స్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ టైం మెజర్మెంట్ మనకు వచ్చేసి లార్జెస్ట్ వాల్యూ ఎక్కడ తీసుకున్నామంటే 10⁻17 సెకండ్స్ తీసుకుంటున్నాం. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఫర్ టైం. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ అక్యురసీ ప్రెసిజన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్. సో నెక్స్ట్ వన్ ఏం తీసుకున్నామంటే ఎర్రర్స్. సో ఎప్పుడైతే మనం ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నామో బై యూజింగ్ ద లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ మాస్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ లేదా టైం ఫైండ్ అవుట్ చేస్తే కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి మనకి ఎప్పుడు కూడా రావు. సో సమ్ టైమ్స్ దే ఆర్ గెటింగ్ సమ్ అన్సర్టెనిటీ మనకు వచ్చేసి ఏమవుతుంది ఒక అన్సర్టెనిటీ అనేది ఫామ్ అవుతుంది. ఆ అన్సర్టెనిటీ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎర్రర్ అంటున్నాం. దట్ మీన్స్ ద ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ వెన్ యూ ఆర్ మెజరింగ్ ఏ వాల్యూ. మనం ఏదైనా ఒక వాల్యూ ఒక ఆబ్జెక్ట్ యొక్క డైమెన్షన్స్ మెజర్ చేసేటప్పుడు దాని యొక్క మెజర్మెంట్స్లో మనకు వచ్చేసి ఏమవుతుంది అన్సర్టెనిటీ అనేది ఫామ్ అవుతుంది. ఆ అన్సర్టెనిటీనే మనం ఇక్కడ ఎర్రర్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ యొక్క అన్సర్టెనిటీ లేదా ఎర్రర్ ఫామ్ అవుతున్నప్పుడు వీఆర్ అబ్జర్వింగ్ 2 సిచ్యువేషన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ అక్యురసీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రిసిజన్.
ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి ఈ యొక్క ఎర్రర్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దీస్ టూ టర్మ్స్, ఈ రెండు టర్మ్స్ని బేస్ చేసుకుని మనకి ఏదైతే అన్సర్టెనిటీ ఫామ్ అవుతుందో లేదా ఎర్రర్ ఫామ్ అవుతుందో, హౌ మచ్ క్వాంటిటీ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్, ఆ ఎర్రర్ అనేది మనకు ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుతుంది అనే దాన్ని డిఫైన్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ అక్యురసీ. సో అక్యురసీ అంటే ఏంటంటే వెన్ ద వాల్యూ వీఆర్ ఫైండింగ్, మనం ఎప్పుడైతే ఒక వాల్యూని మెజర్ చేస్తున్నామో ఆ మెజర్డ్ వాల్యూ అనేది ఏమవుతుంది ట్రూ వాల్యూకి ఇట్ ఈస్ వెరీ క్లోజ్. మనం మెజర్ చేసిన వాల్యూ ట్రూ వాల్యూ రెండు కూడా వెరీ క్లోజ్గా ఉన్నట్లయితే ఆ వాల్యూని వచ్చేసి మనం ఏమంటున్నాం అక్యురసీ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రెసిజన్. ఈ ప్రెసిజన్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ దిస్ వన్. ఒక ఆబ్జెక్ట్ యొక్క మెజర్మెంట్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద లిమిట్ ఆర్ రిజల్యూషన్, అంటే మనం ఏ యొక్క ఇన్స్ట్రుమెంట్తో మనం మెజర్ చేస్తున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క లీస్ట్ వాల్యూ ఎంతవరకు మెజర్ చేయగలం దానిపైన ఈ యొక్క ప్రెసిజన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దీస్ టూ కాన్సెప్ట్స్ వీ కెన్ డిఫైన్ ఎర్రర్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ మిర్రర్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ యూస్ చేసినప్పుడు ఏమొస్తుంది, ప్రతి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఈ యొక్క వాల్యూస్ అనేవి కంపల్సరీ నీడ్. దట్ మీన్స్ వీ కెన్ రికార్డ్, ఆ వాల్యూస్ అనేవి మనం రికార్డ్ చేసుకోవాలి. ఆ రికార్డ్ని మనం ఇక్కడ ఏమంటాం మెజర్మెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ యొక్క మెజర్మెంట్ చేస్తున్నామో దట్ మీన్స్ మెజర్మెంట్ the result of measurement by measuring instrument. ఈ యొక్క మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి ఈ యొక్క మెజర్మెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం మనం వీఆర్ గెటింగ్ సమ్ అన్సర్టెనిటీ. ఆ అన్సర్టెనిటీ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఎర్రర్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఎవ్రీ క్యాలిక్యులేటెడ్ క్వాంటిటీ హ్యాస్ అన్ ఎర్రర్ బిట్వీన్ టూ టర్మ్స్. మనం ఏ క్వాంటిటీ తీసుకున్నప్పటికీ కూడా దాని ఏమవుతుంది ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో హౌ కెన్ యూ డిఫైన్ దట్ ఎర్రర్, ఆ ఎర్రర్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే బేస్డ్ ఆన్ దీస్ టూ అక్యురసీ అండ్ ప్రెసిజన్. ఈ యొక్క అక్యురసీని అండ్ ప్రెసిజన్ వాల్యూస్ని రెండింటిని డిఫైన్ చేసి మనం యొక్క ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో వాట్ ఈజ్ అక్యురసీ? అక్యురసీ అంటే ఏంటి అంటే ద అక్యురసీ ఆఫ్ ఎ మెజర్మెంట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ హౌ క్లోజ్ ద మెజర్డ్ వాల్యూ ఈజ్ టు ద ట్రూ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ. మనం ఒక వాల్యూ తీసుకున్నప్పుడు ఒక క్వాంటిటీ తీసుకున్నప్పుడు దాని యొక్క మెజర్మెంట్ అనేది మనకు ఎంత క్లోజ్గా ఉంది ఆ యొక్క ట్రూ వాల్యూకి. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెంత్, ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ లెంత్ వచ్చేసి 13.6 మీటర్స్ అనుకుంటున్నాం. సో 13.6 మీటర్స్ ఉన్నటువంటి ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇఫ్ యూఆర్ యూజింగ్ ది అబ్జర్వేషన్, మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం బై యూజింగ్ ద మీటర్ స్కేల్ యూజ్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇట్ ఈస్ హ్యావింగ్ 13.584 మీటర్స్ వస్తుంది వాల్యూ బై యూజింగ్ విత్ ద రిజల్యూషన్ ఆఫ్ 1 millimeter. సో 1 millimeter రిజల్యూషన్ ఉన్నటువంటి ఒక మీటర్ స్కేల్ తీసుకొని ఈ యొక్క లెంత్ ఆఫ్ ది ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది 13.584 మీటర్స్ వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ సమ్ వాల్యూ. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం, ఇదే వచ్చేసి మీటర్ స్కేల్ కాకుండా వీఆర్ బై యూజింగ్ ద టేప్, మనం ఈ యొక్క టేప్ యూజ్ చేసి ఈ యొక్క వాల్యూ యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద రిజల్యూషన్ విల్ బి 10 millimeter. 10 millimeter రిజల్యూషన్ ఉన్నటువంటి ఒక టేప్ తీసుకొని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు వాల్యూ ఏమొస్తుంది వీఆర్ గెటింగ్ 13.4 మీటర్స్ వస్తుంది. దట్ మీన్స్ ఇన్ దీస్ టూ సిచ్యువేషన్ మనం ఫస్ట్ సిచ్యువేషన్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది ద వాల్యూ విల్ బి 13.584 మీటర్స్ వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద వాల్యూ. ఈ యొక్క వాల్యూ మనకి ఏమవుతుంది క్లోజ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ దాంతో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకి వాల్యూ వచ్చేసి 13.4 మీటర్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద మోర్ వాల్యూ. ఇక్కడ ఏమవుతుంది మనకి రెండింటికి డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ఇన్ దీస్ టూ ఈ రెండింటిలో మనకు వచ్చేసి మోస్ట్ అక్యురేట్ వాల్యూ ఏది డిఫైన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ సిచ్యువేషన్ by using the meter scale యూజ్ చేసి మనం ఏదైతే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఇట్ ఈస్ ద మోర్ అక్యురేట్ వాల్యూ. సో దట్ ఈస్ అక్యురసీ, దట్ మీన్స్ విచ్ ఈస్ వెరీ క్లోజ్. సో ఆఫ్టర్ దట్ ప్రెసిజన్ అంటే ఏంటి అంటే వాట్ ద రిజల్యూషన్ ఆర్ లిమిట్ ద క్వాంటిటీ ఈజ్ మెజర్డ్. సో మనం ఏదైతే వాల్యూని మెజర్ చేస్తున్నామో దాని వచ్చేసి ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తున్నాం ఆ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మనం లీస్ట్ కౌంట్ వాల్యూ అనేది ఎంతవరకు డిఫైన్ చేయగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద మెజర్, మనం వచ్చేసి ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం బై యూజింగ్ ద వెర్నియర్ క్యాలిపర్స్. మనం వెర్నియర్ క్యాలిపర్స్ కానీ లేదా స్క్రూ గేజ్ కానీ లేదా మీటర్ స్కేల్ కానీ యూజ్ చేస్తున్నాం. సో బై యూజింగ్ మీటర్ స్కేల్, ఈ యొక్క మీటర్ స్కేల్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది ద రిజల్యూషన్ విల్ బి 1 mm. సో ఓన్లీ 1 millimeter వరకు మాత్రమే మనం మెజర్ చేయగలం ఈ యొక్క మీటర్ స్కేల్ యూజ్ చేసి. అదే ఈ యొక్క వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది 0.1 mm వరకు మెజర్ చేయొచ్చు. అదే స్క్రూ గేజ్ యూజ్ చేసినప్పుడు 0.01 mm వరకు మెజర్ చేయొచ్చు. దట్ మీన్స్ ద రిజల్యూషన్ విల్ బి చేంజింగ్. ఈ రిజల్యూషన్ అనేది ఏమవుతుంది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో రిజల్యూషన్ అనేది చేంజ్ అవుతుందంటే ఈ యొక్క అక్యురసీ వాల్యూ అనేది ఏమవుతుంది మనకు ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద లెంత్ ఆఫ్ దిస్ వన్, ఈ యొక్క లెంత్ వచ్చేసి మనం 3.8 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాం. సో దీని యొక్క వాల్యూ అనేది మనం ఎలా మెజర్ చేస్తాం 3.8 సెంటీమీటర్స్ తీసుకున్నప్పుడు బై యూజింగ్ దిస్ మీటర్ స్కేల్, ఈ యొక్క మీటర్ స్కేల్ ఏదైతే తీసుకుంటున్నామో మనకేమొస్తుంది ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గెటింగ్ 3.75 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. 3.75 ఎందుకు ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ మిల్లీమీటర్స్ వరకు మాత్రమే మెజర్ చేయొచ్చు. సో అది మనం ఈ యొక్క వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ద వాల్యూ షుడ్ బి గెటింగ్ 3.75
796 like this it will come, because of the resolution will be in 0.1 mm, that means 1/12 ఈ యొక్క మిల్లీమీటర్లో 10th పార్ట్ వరకు కూడా మనం ఎగ్జాక్ట్ వాల్యూని మెజర్ చేయొచ్చు. అదే స్క్రూ గేజ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా రిజల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వీఆర్ గెటింగ్ మోర్ అక్యురేట్ వాల్యూస్. ఈ యొక్క అక్యురేట్ వాల్యూస్ అనేది మనకు ఇంకా ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద టూ టర్మ్స్, అక్యురసీ అండ్ ప్రెసిజన్. అక్యురసీ అనేది ఓన్లీ వీఆర్ రిప్రజెంట్ ద క్లోజ్డ్ వాల్యూ, ఏదైతే ట్రూ వాల్యూ క్లోజ్గా ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అదే ప్రెసిజన్ అనేది డిఫైన్ చేస్తుంది అంటే రిజల్యూషన్ ఆర్ ద లిమిట్ ఆఫ్ ది క్వాంటిటీ. మనం ఏదైతే క్వాంటిటీని మెజర్ చేస్తున్నామో దాని యొక్క రిజల్యూషన్ని లేదా లిమిట్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద అక్యురసీ ఇన్ ద మెజర్మెంట్ మే డిపెండ్ ఆన్ లిమిట్ ఆర్ రిజల్యూషన్. సో ఆల్రెడీ వి డిస్కస్ ఈ యొక్క అక్యురసీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే లిమిట్ ఆర్ రిజల్యూషన్, ఆ యొక్క రిజల్యూషన్ పైన దాని యొక్క లీస్ట్ కౌంట్ వాల్యూ, తక్కువ వాల్యూ ఏదైతే మెజర్ చేయగలమో దానిపైన యొక్క అక్యురసీ అనేది మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ద ఎర్రర్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. మనకు వచ్చేసి ఎర్రర్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో ఈ యొక్క మెజర్మెంట్లో బై యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్ మెజర్ చేసి ఈ వాల్యూస్ని డిఫైన్ చేసినప్పుడు మనకు వచ్చేసి 2 types ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వాట్ ఆర్ దోస్ 2 types? ఆ 2 types ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద సిస్టమాటిక్ ఎర్రర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ద random errors. So how can you define systematic errors? Systematic errors ante enti? That means these are the errors which are depend on only in one direction. వచ్చేసి either పాజిటివ్ డైరెక్షన్లో కానీ లేదా నెగిటివ్ డైరెక్షన్లో కానీ ఏదైతే ఎర్రర్స్ ఫామ్ అవుతున్నాయో వాటి మనం ఏమంటున్నామంటే సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటున్నాం. సో ఈ యొక్క సిస్టమాటిక్ ఎర్రర్స్ మనం ఎలా డిఫైన్ చేస్తాం? దట్ మీన్స్ ద ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. సో ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంటల్ యూస్ చేస్తున్నాం, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే ఏంటి? ఎర్రర్స్ డ్యూ టు ద ఇంపర్ఫెక్ట్ డిజైన్ ఆర్ క్యాలిబ్రేషన్ ఆఫ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్. సో ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఫామ్ చేస్తున్నారో, ఎప్పుడైతే మేక్ చేస్తున్నారో ఆ టైంలోనే ఏమవుతుంది, ఈ డిజైనింగ్ టైంలోనే సమ్ ఇంపర్ఫెక్ట్ డిజైన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, వెన్ యూ ఆర్ ఫార్మింగ్ ఏ స్క్రూ గేజ్ కానీ ఒక వెర్నియర్ క్యాలిపర్స్ కానీ ఫామ్ చేస్తున్నారు. ఆ ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఈ యొక్క వెర్నియర్ క్యాలిపర్స్ ఉన్న 0 రీడింగ్ ఏదైతే ఉందో ఆ 0 రీడింగ్ వచ్చేసి ఏమవ్వాలి, వెర్నియర్ స్కేల్ యొక్క మెయిన్ స్కేల్ రీడింగ్తో మ్యాచ్ అవ్వాలి. సో ఆ మ్యాచింగ్ అనేది మనకి ఇక్కడ మిస్ అవుతుంది అంటే దట్ మీన్స్ దే ఆర్ నాట్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్, అండ్ కూడా ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అవ్వట్లేదు. ఎట్ ద టైం ఏమవుతుంది, మనకు వచ్చేటువంటి రిజల్ట్ వచ్చేసి ఈ వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ హియర్ అండ్ ద వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ హియర్. దట్ మీన్స్ సమ్ గ్యాప్ ఈజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ వాల్యూ అనేది మనకు చేంజెస్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ టు ద ఫైనల్ రిజల్ట్ వచ్చేసి చేంజెస్ అనేది ఫైనల్. సో దీస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఈ యొక్క ఇంపర్ఫెక్ట్ డిజైన్ వల్ల వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద క్యాలిబ్రేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. దట్ మీన్స్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, డ్యామేజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ స్కేల్ టు మెజర్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక స్కేల్ని తీసుకుంటాం. సో డ్యూ టు సమ్ డ్యామేజెస్ ఏమవుతుంది, ఇక్కడ ఈ యొక్క కాన్స్టెంట్ ఈ యొక్క వాల్యూస్ అనేవి మనకు సమ్ డ్యామేజ్ జరుగుతుంది. సో డ్యామేజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూ అనేది మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, 1 2 3 లైక్ దిస్. సో దిస్ ఈజ్ ద స్కేల్. సో వెన్ ఇట్ ఈస్ కట్ ఇంటూ హియర్, ఇక్కడ వరకు ఏమవుతుంది, కట్ అయిపోతుంది. ఈ కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనకు వాల్యూ వచ్చేసి 0.5 దగ్గర స్టార్ట్ అవుతుంది. బట్ వెన్ యూఆర్ మెజరింగ్, మనం వచ్చేసి వాల్యూస్ మెజర్ చేసి చేస్తున్నాం, వీఆర్ కన్సిడరింగ్ ఫ్రమ్ 0 నుంచి కన్సిడర్ చేస్తున్నాం. సో దీస్ టైమ్ ఆల్సో వీఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్స్. ఈ టైంలో కూడా మనకి ఏమవుతుంది, ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద అదర్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సిస్టమాటిక్. సో నెక్స్ట్ వన్ ఈజ్ జీరో ఎర్రర్. జీరో ఎర్రర్ ఏంటంటే మెయిన్ స్కేల్ రీడింగ్ యాజ్ వెల్ యాజ్ వెర్నియర్ స్కేల్ రీడింగ్, ఈ రెండు కూడా మనకు వెర్నియర్ స్కేల్ కానీ లేదా స్క్రూ గేజ్ కానీ తీసుకున్నప్పుడు ఈ రెండు స్కేల్ కూడా ఏమవుతుంది, ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అవ్వాలి. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి జీరో ఎర్రర్ రిప్రజెంట్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ ఒకవేళ జీరో ఎర్రర్ రిప్రజెంట్ చేయకుండా ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఎయిదర్ పాజిటివ్ ఎర్రర్ ఆర్ నెగిటివ్ ఎర్రర్. పాజిటివ్ ఎర్రర్ కానీ మనకు నెగిటివ్ ఎర్రర్ కానీ ఫామ్ అవుతుంది అంటే అట్ ద టైం ఏమవుతుంది, మనకు ఎర్రర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఫైనల్ రిజల్ట్లో. సో దీస్ ఆర్ కమింగ్ అండర్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఎర్రర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు 3 types ఫామ్ అవుతున్నాయి. వన్ ఈజ్ ఇన్పర్ఫెక్ట్ డిజైన్, నెక్స్ట్ వన్ ఈజ్ ద క్యాలిబ్రేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, అనదర్ వన్ ఈజ్ ద జీరో ఎర్రర్. సో దీస్ ఆర్ ద 3 errors. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపర్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ ఆర్ ప్రొసీజర్. మనం వచ్చేసి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్ కానీ లేదా ఆ యొక్క మనం యూజ్ చేయటువంటి టెక్నిక్ కానీ అక్కడ వచ్చేసి మనం డిఫరెంట్గా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో హౌ కెన్ ఈ యొక్క డిఫరెంట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? దట్ మీన్స్ వెన్ యూ వాంట్ టు ఫైండ్ ద టెంపరేచర్, మనం ఎప్పుడైతే ఒక టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటాం ఫర్ ఏ హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయడం ఏం చేస్తున్నాం, బై యూజింగ్ దిస్ థర్మామీటర్ వీ కెన్ ఫైండ్. సో ఎప్పుడైతే ఈ యొక్క థర్మామీటర్ని యూజ్ చేస్తున్నామో మనం ఏం చేస్తున్నాం, ఆ థర్మామీటర్ని యూజ్ చేసిన టెక్నిక్ అనేది మనం సరిగా ఫాలో అవ్వకపోతే దట్ మీన్స్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎగ్జాక్ట్ ప్రొసీజర్. టెక్నిక్ ఫాలో అయిపోయినప్పుడు ఏమవుతుంది, వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతుంది. అదర్వైజ్ సేమ్ మనం వచ్చేసి ఎక్స్టర్నల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ ద అట్మాస్ఫియర్ వచ్చేసి మనకు హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పటికీ లేదా టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది, థర్మామీటర్లో ఉన్న రీడింగ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ మనకు వచ్చేసి ఏమవ్వాలి, మన టెంపరేచర్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఒక హ్యూమన్ బీయింగ్, వీ షుడ్ ఫైండ్ దట్ రూమ్ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ది రూమ్, మనం ఒక రూమ్
కాకుండా మనం ఏం చేస్తున్నాం ఇన్ సమ్మర్లో వచ్చేసి హాట్ టెంపరేచర్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది మన టెంపరేచర్ కంటే కూడా ఈ వాల్యూ అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది ఎర్రర్ అనేది ఫాలో అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపర్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ ఆర్ ప్రొసీజర్. దిస్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ సిస్టమాటిక్ ఎర్రర్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఏంటి పర్సనల్ ఎర్రర్స్. సో పర్సనల్ ఎర్రర్స్ అంటే ఏంటి అంటే డ్యూ టు ద ఇండివిజువల్స్ అప్రోచ్. ఎవరైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు వెన్ యూ ఆర్ టేకింగ్ ద మెజర్స్, వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క మెజర్స్ తీసుకుంటున్నారో ఆ వాల్యూ వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే బై అబ్జర్వింగ్ అదర్ ఆబ్జెక్ట్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ మెజర్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా వెన్ దే ఆర్ డిఫైనింగ్ ద అదర్ పీపుల్, పక్కన వాళ్ళ ఉన్నటువంటి రీడింగ్స్ ఏమొస్తున్నాయి అదర్ స్టూడెంట్స్కి వచ్చేసి రీడింగ్స్ ఎంత వస్తుంది, దీన్ని డిఫైన్ చేసినప్పుడు ఏమిటంటే వాళ్ళు ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి వాళ్ళు డిఫైన్ చేయలేకపోతున్నారు. సో దీస్ ఆర్ కమింగ్ అండర్ ద సిస్టమాటిక్ ఎర్రర్స్. థర్డ్ వన్ ఈస్ పర్సనల్ ఎర్రర్స్. సో డ్యూ టు ద ఇండివిజువల్ అప్రోచ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ సెట్టింగ్ ఆఫ్ ఆపరేట్స్. సో ఆపరేట్స్ అనేవి ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావో ఆపరేట్స్ అనేవి పర్ఫెక్ట్గా అరేంజ్ చేయకపోయినప్పటికి కూడా, దట్ మీన్స్ ఒకదాని ప్లేస్లో ఇంకో దాన్ని అరేంజ్ చేసినప్పుడు లేదా దాని యొక్క లెంత్ని ఎగ్జాక్ట్గా అరేంజ్ చేయకపోయినప్పుడు ఇప్పటికి కూడా ఏమవుతుంది ఈ యొక్క ల్యాక్ ఆఫ్ పర్ఫెక్షన్ వల్ల వచ్చేసి ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈస్ ద కేర్లెస్నెస్ ఇన్ టేకింగ్ అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్ తీసుకునేటప్పుడు కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వల్ల కూడా ఈ యొక్క పర్సనల్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ సిస్టమాటిక్ ఎర్రర్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ద ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంపర్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద పర్సనల్ ఎర్రర్స్. దీస్ ఆర్. సో హౌ కెన్ యూ reduce ఈ యొక్క సిస్టమాటిక్ ఎర్రర్స్ని మనం ఎలా రిడ్యూస్ చేస్తామంటే బై ఇంప్రూవింగ్ ద ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. మనం వచ్చేసి ఏదైతే టెక్నిక్స్ యూస్ చేస్తున్నామో ఆ టెక్నిక్స్ మనం ఎగ్జాక్ట్ ఇంప్రూవ్మెంట్ బెటర్ టెక్నిక్స్ యూస్ చేసినప్పుడు ఈ యొక్క సిస్టమాటిక్ ఎర్రర్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఎటువంటి క్యాలిబ్రేషన్ లేని ఇన్స్ట్రుమెంట్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఎర్రర్ లేనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకున్నప్పుడు మనం రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద పర్సనల్ బయాస్. మనం వచ్చేసి మన కాన్సన్ట్రేషన్ మొత్తం మనం ఎప్పుడైతే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో కంప్లీట్ ఒక కేర్ఫుల్తో మనం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ తీసుకొని ఆ యొక్క రీడింగ్స్ తీసుకున్నప్పుడు మన యొక్క సిస్టమాటిక్ ఎర్రర్స్ మనం రెడ్యూస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్, సిస్టమాటిక్ ఎర్రర్స్. సో నెక్స్ట్ టైప్ ఏంటి మనకు ర్యాండమ్ ఎర్రర్స్. సో ర్యాండమ్ ఎర్రర్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ద ఎర్రర్స్ విచ్ ఆర్ ఇర్రెగ్యులర్. మనకు వచ్చేసి ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ ఏమంటే ఉన్నాయో ఇవి రెగ్యులర్గా ఫామ్ అవ్వు. దట్ మీన్స్ దే ఆర్ ఫార్మింగ్ ఇన్ ర్యాండమ్గా ఫామ్. దట్ మీన్స్ సమ్ టైమ్స్ దే కెన్ అకర్, సమ్ టైమ్ దే కెనాట్ అకర్. కొన్నిసార్లు మనకి ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు మనకు ఫామ్ అవ్వవు. సో విత్ రెస్పెక్ట్ టు సైన్ అండ్ సైజ్, ఇవి దేని బేస్ చేసుకుని ఉంటాయంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కానీ లేదా సైన్ మనం తీసుకున్న వాల్యూస్. దట్ మీన్స్ వెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ మనం ఒక ఫార్ములా తీసుకున్నప్పుడు ఆ ఫార్ములాలో ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం మైనస్ రాస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ ద డ్యూరింగ్ ద క్యాల్కులేషన్ టైంలో వచ్చేసి ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ అనేవి మనకు ఫామ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద ర్యాండమ్ ఎర్రర్స్. సో నెక్స్ట్ వన్, these can rise due to the random and unpredictable fluctuations in the experimental conditions, personal errors. సో ఇక్కడ ఎప్పుడు ఫామ్ అవుతుంటాయంటే ప్రెడిక్టబుల్ ఫ్లక్చువేషన్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి. సో అన్ప్రెడిక్టబుల్ ఫ్లక్చువేషన్స్ ఏంటి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్. సో మనం ఎప్పుడైతే ఒక ఎలక్ట్రానిక్స్ డివైజెస్ తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో దాని యొక్క టెంపరేచర్ కానీ లేదంటే వోల్టేజ్ కానీ ద వాల్యూ విల్ బి ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ డ్యూ టు ద పవర్ సోర్స్ ఏదైతే ఉందో ఆ పవర్ సోర్స్ నుంచి మనకు వచ్చేసి ఏమవుతుంది హై వోల్టేజ్ ఫామ్ అవుతుంది అనుకో. దట్స్ వై వీ కెనాట్ ఐడెంటిఫై ఎట్ దట్ టైం. ఆ టైంలో వచ్చేసి మనం ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి మనకు 10 volts ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటే సడన్లీ ద వోల్టేజ్ విల్ బి ఇంక్రీజింగ్. సడన్గా మనకు వోల్టేజ్ అనేది ఏమవుతుంది 15 volt వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ మనం వచ్చేసి వాల్యూ ఏం చేస్తున్నాం ఓన్లీ వీఆర్ క్యాల్కులేటింగ్ ఫర్ 10 volts. 10 voltsకి మాత్రమే ఈ యొక్క వాల్యూ అనేదాన్ని క్యాల్కులేట్ చేస్తున్నాం. దట్స్ వై దీస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ విల్ బి అకర్డ్ డ్యూ టు ద ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్లో ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ పర్సనల్ ఎర్రర్స్. పర్సనల్ ఎర్రర్స్ అంటే మనం యొక్క రీడింగ్స్ తీసుకునేటప్పుడు మనకి ఏమవుతున్నాయి ఈ యొక్క పర్సనల్ ఎర్రర్స్ అనేవి ఫాలో అవుతున్నాయి. దట్ మీన్స్ దీస్ పర్సనల్ ఎర్రర్స్ విల్ బి అక్కర్ ఇన్ బోత్ సిస్టమాటిక్ ఎర్రర్స్ యాజ్ వెల్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్. ఈ రెండిట్లో కూడా మనకి ఈ యొక్క పర్సనల్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ లీస్ట్ కౌంట్ ఎర్రర్. సో వాట్ ఈజ్ లీస్ట్ కౌంట్ ఎర్రర్? లీస్ట్ కౌంట్ ఎర్రర్ ఏంటి అంటే వెన్ వీఆర్ ఫైండింగ్ ద ఇన్స్ట్రుమెంట్, మనం ఏదైతే ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి వాట్ ఈజ్ ద లీస్ట్ వాల్యూ వీ కెన్ మెజర్, మనం ఏదైతే లీస్ట్ వాల్యూని మనం మెజర్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం లీస్ట్ కౌంట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ స్కేల్, మనం వచ్చేసి మీటర్ స్కేల్ యూజ్ చేసినప్పుడు వచ్చేసి మనం లీస్ట్ వాల్యూ ఎంతవరకు మెజర్ చేయగలం 1 millimeter. సో 1 millimeter విల్ బి ద లీస్ట్ కౌంట్ ఫర్ మీటర్ స్కేల్. ఈ యొక్క మీటర్ స్కేల్ యొక్క వాల్యూ లీస్ట్ కౌంట్ ఎంత అంటే మనకు 1 millimeter. ద సేమ్ వే వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనం వచ్చేసి 0.1 millimeter వరకు మెజర్ చేయొచ్చు. సో మనకు వచ్చేసి వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ ఏమవుతుంది 0.1 millimeter అవుతుంది. అదే స్క్రూ గేజ్ తీసినప్పుడు ఏమొస్తుంది వీ కెన్ మెజర్ అప్ టు 0.01 millimeter. సో దట్ ఈస్ ద
స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ది స్క్రూ గేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లీస్ట్ కౌంట్. సో ఎప్పుడైతే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటామో ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క లీస్ట్ కౌంట్ వాల్యూని బేస్ చేసుకుని మనకి ఏదైతే ఎర్రర్ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, లీస్ట్ కౌంట్ ఎర్రర్ అంటున్నాం. దట్ మీన్స్ లీస్ట్ కౌంట్ ఎర్రర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రిజల్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క రిజల్యూషన్ దాని యొక్క లీస్ట్ కౌంట్ని బేస్ చేసుకుని మనకి ఏదైతే ఎర్రర్స్ ఫామ్ అవుతున్నాయో వాటి మనం లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అంటున్నాం. సో ఇట్ అకర్స్ ఇన్ బోత్ సిస్టమాటిక్ అండ్ ర్యాండమ్ ఎర్రర్స్. ఇవి ఎప్పుడు ఫామ్ అవుతున్నాయంటే మనకు సిస్టమాటిక్ ఎర్రర్స్లో ఫామ్ అవుతాయి యాజ్ వెల్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్లో ఫామ్ అవుతాయి. ఎందుకు అంటే ఆల్రెడీ వీ డిస్కస్ సిస్టమాటిక్ ఎర్రర్స్ ఏమవుతున్నాయి, ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క వాల్యూస్ ఎప్పుడైతే జీరో ఎర్రర్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఆ జీరో ఎర్రర్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వకుండా ఆ కోఇన్సిడెన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ అండ్ వెర్నియర్ స్కేల్ కానీ స్క్రూ గేజ్ కానీ ఏమవుతున్నాయి, రెండు కూడా ఒకటి కోఇన్సైడ్ అవ్వనప్పుడు మనకి ఇక్కడ జీరో ఎర్రర్ అనేది చేంజ్ అవుతుంది, ఎయిదర్ పాజిటివ్ ఎర్రర్ ఆర్ నెగిటివ్ ఎర్రర్. సో దోస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏమవుతాయి, మనకు ఈ యొక్క లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ద సేమ్ వే ర్యాండమ్ ఎర్రర్స్లో కూడా ఏమవుతున్నాయి, మనం తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ యొక్క వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డ్యూ టు ద పర్సనల్ ఎర్రర్స్ ఇక ర్యాండమ్ ఎర్రర్స్ ఏమవుతున్నాయి, ఇక ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఆ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు లేదా వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క లీస్ట్ కౌంట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో దట్స్ వై లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ కెన్ అకర్ ఇన్ బోత్ సిచ్యువేషన్స్, సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ హౌ కెన్ యూ రెడ్యూస్ దిస్ వన్. ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు. దట్ మీన్స్ ఈజ్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ హయ్యర్ ప్రెసిజన్. మనం హయ్యర్ ప్రెసిజన్ తీసుకున్నప్పుడు అంటే దాని యొక్క రిజల్యూషన్ వాల్యూ అనేది మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క లీస్ట్ కౌంట్ ఎర్రర్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. మనం వచ్చేసి యూజ్ చేసిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ మనం ఇంప్రూవ్ చేసినప్పుడు అంటే మోడర్న్ టెక్నాలజీస్ యూజ్ చేసినప్పుడు, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు వీ కెన్ రెడ్యూస్ దిస్ వన్. ది యొక్క లీస్ట్ కౌంట్ ఎర్రర్ని అండ్ ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ లీస్ట్ కౌంట్ ఎర్రర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్. సో మనం ఇక్కడ ప్రీవియస్ టాపిక్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఒక వాల్యూని మెజర్ చేస్తున్నామో ఆ వాల్యూ మెజర్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఒక వాల్యూ అనేది అక్కర్ అవుతుంది. ఆ వాల్యూ అనేది అవుతుంది సమ్ అన్సర్టనిటీ ఫాలో అవుతుంటే దాన్ని మనం ఎర్రర్ అంటున్నాం. సో ఆ ఎర్రర్ వచ్చేసి మనకు సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ ర్యాండమ్ ఎర్రర్స్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ వన్ బేస్డ్ ఆన్ దోస్ రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క వాల్యూస్ వచ్చేసి మనం 3 టైప్స్గా డిఫైన్ చేస్తున్నాం ఎర్రర్స్ని. సో ఫస్ట్ వన్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్, నెక్స్ట్ వన్ ఈజ్ రిలేటివ్ ఎర్రర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పర్సంటేజ్ ఎర్రర్. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్ వన్, వీటిని మనం ఎలా డిఫైన్ చేస్తాం. అబ్సల్యూట్ ఎర్రర్ ఏంటి అంటే ద వాల్యూస్ అబ్టెండ్ ఇన్ సెవెరల్ మెజర్మెంట్స్. మనం వచ్చేసి ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, వీఆర్ టేకింగ్ డిఫరెంట్ రీడింగ్స్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ సేమ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, n టైమ్స్ చేస్తున్నాం. దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ ద రీడింగ్స్ A1, A2, A3 అప్ టు AN. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ, మనకు వచ్చేసి ఈ యొక్క మోర్ అక్యురేట్ వాల్యూ రావాలంటే ఏం చేస్తున్నామంటే వీఆర్ ఫైండింగ్ ద మీన్ వాల్యూ ఫర్ దీస్ ఆల్ వాల్యూస్. ఈ యొక్క అన్ని వాల్యూస్ మనం ఏం చేస్తున్నాం, ఒక మీన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్స్ వై the best possible value for this quantity is sigma I equals to 1 to n ai by n. ఈ యొక్క మెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే మోస్ట్ అక్యురేట్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ వాల్యూ అండ్ ద ట్రూ వాల్యూ. సో మనం ఎక్కడైతే ఫస్ట్ వన్ ఏంటి, మనం ఇక్కడ A1 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి వాల్యూ, దట్ మీన్స్ బై యూజింగ్ ద ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ట్రూ వాల్యూ విల్ బి, ఈ యొక్క ట్రూ వాల్యూ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేదాన్ని మనం ట్రూ వాల్యూగా అస్యూమ్ చేసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, మనం ఫైండ్ అవుట్ చేసిన ఎక్స్పెరిమెంట్ వాల్యూకి యాజ్ వెల్ యాజ్ ద ట్రూ వాల్యూకి ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, అబ్సల్యూట్ ఎర్రర్ లేదా ఎర్రర్ అంటున్నాం. దట్ మీన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ ఆఫ్ ది క్వాంటిటీ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ మెజర్మెంట్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్, దట్ మీన్స్ A1 minus A or A2 minus A or A3 minus A. And these are called the absolute values, absolute errors anamata. That means AN minus A. These are coming under absolute errors. So how can you find it is ela దీన్ని రిప్రజెంట్ చేస్తామంటే by using delta A. ఈ యొక్క మాడ్యులస్ ఆఫ్ డెల్టా ఏతో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క వాల్యూస్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది మనకు, దట్ మీన్స్ ఈ డెల్టా ఏ చేంజ్ ఇన్ వాల్యూ వచ్చేసి మనకు either పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ తీసుకుంటాం. బట్ వెన్ యూఆర్ ప్లేసింగ్ ఇన్ ద మాడ్యులస్, ఎప్పుడైతే మనం దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, మాడ్యులస్లో ప్లేస్ చేస్తున్నాము, ఈ యొక్క వాల్యూ అనేది మనకు అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఎప్పుడు ఏమవుతుంది మనకు, ఇట్ విల్ ఆల్వేస్ పాజిటివ్. దట్ మీన్స్ ద ఎర్రర్ డిఫరెన్స్ విల్ బి either పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎర్రర్ అనే డిఫరెన్స్ మనకు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా మనకు అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ దీస్ ఆర్, సో మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క A1 minus A ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, డెల్టా A1 వస్తుంది. దట్ మీన్స్ ద చేంజ్ ఇన్ ఫస్ట్ వాల్యూ. సో నెక్స్ట్ వన్ డెల్టా A2 విల్ బి ద A2 minus A, సెకండ్ వాల్యూని వచ్చేసి మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ డెల్టా A3 ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ A3 ఈక్వల్స్ టు A3 minus A అప్ టు n. ఎంత టర్మ్ వచ్చేసి ఎంత వాల్యూ ఏమో తీసుకుంటాం, డెల్టా AN ఈక్వల్స్ టు AN minus A. So these are the different absolute errors. So after that one, if you want to find out the mean value for this one, వీటన్నిటి కూడా మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని ఏం చేస్తున్నాం,
డెల్టా ఏ సిగ్మా డెల్టా ఏ బై ఎన్తో డివైడ్ చేస్తున్నాం ఈ యొక్క సమ్ మొత్తాన్ని. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ యొక్క మీన్ వాల్యూ అనేది వస్తుంది. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే డెల్టా ఏ మీన్గా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ ద అబ్సల్యూట్ ఎర్రర్స్ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫైనల్ ఆర్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. సో ఈ యొక్క ఎర్రర్స్ ఏవైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో అబ్సల్యూట్ ఎర్రర్స్ని, ఆ యొక్క వాల్యూ మొత్తాన్ని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం, ఫైనల్ అబ్సల్యూట్ ఎర్రర్ లేదా మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటున్నాం. అండ్ దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే డెల్టా ఏ మీన్తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో that is the absolute error. So after that one, what is relative error? So thus delta a mean మనకు ఫార్ములా ఏం చేసినాం, సిగ్మా ఈక్వల్స్ టు 1 ఆల్ ద సిగ్మా ఈ మొత్తాన్ని కూడా అబ్సల్యూట్ ఎర్రర్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసి దాన్ని ఎంతో డివైడ్ చేస్తున్నాం. దెన్ వీఆర్ గెటింగ్ ద డెల్టా ఏ మీన్ వాల్యూ. నెక్స్ట్ ఇఫ్ యూ డూ ఏ సింగిల్ మెజర్మెంట్ ద వాల్యూ వి గెట్ మే బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ డెల్టా. సో మనం ఒకవేళ సింగిల్ మెజర్మెంట్ తీసినప్పుడు దాని యొక్క ఎర్రర్ ఏమవుతుంది, దట్ మీన్స్ ద వాల్యూ అనేది ఎక్కడ అవుతుంది, ఏ ప్లస్ డెల్టా ఏ. దట్ మీన్స్ ద వాల్యూ ఏమవుతుంది మనకు ఏ మీన్ అంటే దాని యొక్క ఒరిజినల్ వాల్యూ మనం తీసుకున్నటువంటి ఎన్ వాల్యూస్ని యొక్క మీన్ పొజిషన్ చేసినప్పుడు వచ్చేసి మనం ఏగా మెజర్ చేస్తున్నాం. దాంట్లో వచ్చేసి ఎర్రర్స్ ఏవైతే ఫామ్ అవుతాయో దాన్ని ఏం చేస్తున్నాం, డెల్టా ఏగా రిప్రజెంట్ చేస్తున్నాం. వెన్ యూఆర్ యాడింగ్ దీస్ టూ మనం వచ్చేసి సింగిల్ వాల్యూ తీసినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ బిట్వీన్ దీస్ టూ ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ. అంటే వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ విల్ బి ఏ ప్లస్ డెల్టా ఏ అండ్ ద మినిమం వాల్యూ విల్ బి ఏ మైనస్ డెల్టా ఏ. అంటే మనకు వచ్చేసి ఎర్రర్ మనం వచ్చేసి జనరల్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏ ఉంది, మనకు వచ్చేసి తీసుకున్నప్పుడు ఎర్రర్ వచ్చేసి మనకు డెల్టా ఏ అవుతుంది. ఇఫ్ ద ఎర్రర్ విల్ బి మోర్, ఎర్రర్ అనేది మనకు ఎక్కువ అవుతే ఏమవుతుంది, వీ కెన్ మనం సబ్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అదర్వైజ్ ఇఫ్ ద వాల్యూ విల్ బి లెస్, మనకు వచ్చేసి ఎర్రర్ అనేది తక్కువగా వచ్చింది, అప్పుడు ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద వాల్యూ విల్ బి ఏ మైనస్ డెల్టా ఏ ఆర్ ఏ ప్లస్ డెల్టా ఏ. దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దీస్ వాల్యూస్. ఒక సింగిల్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూ అనేది మనకి దేంట్లో ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఏ ప్లస్ డెల్టా ఏ టు ఏ మైనస్ డెల్టా ఏ ఉంటుంది. సో దట్ ఈస్ ద అబ్సల్యూట్ ఎర్రర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్, ఈ యొక్క అబ్సల్యూట్ ఎర్రర్ కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే సమ్ టైమ్స్ వీఆర్ టేకింగ్ రిలేటివ్ ఎర్రర్ ఆర్ పర్సెంటేజ్ ఎర్రర్ తీసుకుంటాం. సో వాట్ ఈస్ రిలేటివ్ ఎర్రర్? రిలేటివ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అదర్. ఒక టర్మ్ వచ్చేసి ఇంకో టర్మ్ పైన లేదా ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంకో ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది అంటే వీ కెన్ డిఫైన్ యాజ్ రిలేటివ్. దాన్ని మనం రిలేటివ్గా డిఫైన్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ ద రిలేటివ్ ఎర్రర్? రిలేటివ్ ఎర్రర్ ఎలా డిఫైన్ చేస్తామంటే రిలేటివ్ ఎర్రర్ ఈస్ ద రేషియో ఆఫ్ ది అబ్సల్యూట్ ఎర్రర్ టు ద మీన్ వాల్యూ. ఈ యొక్క అబ్సల్యూట్ ఎర్రర్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ అబ్సల్యూట్ ఎర్రర్కి దాని యొక్క మీన్ వాల్యూకి ఏదైతే రేషియో అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, రిలేటివ్ ఎర్రర్ అంటున్నాం. దట్ మీన్స్ ద రిలేటివ్ ఎర్రర్ విల్ బి డెల్టా ఏ టు ఏ. ఈ యొక్క డెల్టా ఏకి ఈ యొక్క ఏకి ఉన్నటువంటి రేషియోనే మనం రిలేటివ్ ఎర్రర్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద రిలేటివ్ ఎర్రర్ ఈస్ ద రేషియో ఆఫ్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా ఏ మీన్ టు ద మీన్ వాల్యూ ఆఫ్ a mean. That means the relative error equals to delta a mean by a mean. So this is relative error. So next one is when the relative error is expressed in the percentage. సో మనం ఏం చేస్తామంటే ఒక రిలేటివ్ ఎర్రర్ అనేది తీసుకెళ్ళి మనం పర్సెంటేజ్లో కన్సిడర్ చేసిన పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసినట్లయితే మనకి ఏదైతే రిజల్ట్ ఫామ్ అవుతుందో దాన్ని మనం అంటున్నాం పర్సెంటేజ్ ఎర్రర్ అంటున్నాం. దట్ మీన్స్ ద పర్సెంటేజ్ ఎర్రర్ ఈక్వల్స్ టు డెల్టా ఏ మీన్ బై డెల్టా ఏ మీన్ ఇంటూ 100. సో పర్సెంటేజ్ ఏం చేస్తున్నాం, ఇంటూ 100 చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేసి రిలేటివ్ ఎర్రర్ని మనం పర్సెంట్లో డిఫైన్ చేసి దాన్ని మనం పర్సెంటేజ్ ఎర్రర్గా డిఫైన్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రిప్రజెంటేషన్. సో అబ్సల్యూట్ ఎర్రర్లో ఏం చేస్తున్నాం, మనకు వచ్చేసి ఎర్రర్ ఏదైనా సరే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మనం మీన్ వాల్యూ ఏమవుతుంది మనకు ఎప్పుడు కూడా పాజిటివ్గా రిప్రజెంట్ చేస్తున్నాం, దాన్ని వచ్చేసి అబ్సల్యూట్ ఎర్రర్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ రిలేటివ్ ఎర్రర్. ఈ యొక్క ఎర్రర్ అనేది మనకు అబ్సల్యూట్ ఎర్రర్ అనేది మనకు ఈ యొక్క మీన్ వాల్యూకి ఎంత రేషియోలో ఎగ్జిస్ట్ అవుతుంది దాన్ని వచ్చేసి మనం రిలేటివ్ ఎర్రర్ అంటున్నాం. సో ఈ రిలేటివ్ ఎర్రర్ అనేది మనం పర్సెంటేజ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం దాన్ని వచ్చేసి మనం పర్సెంటేజ్ ఎర్రర్ అంటున్నాం. సో ద పర్సెంటేజ్ ఎర్రర్ ఫామ్లో వచ్చేసి డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ ఇంటూ 100. So these are the different errors. So next one is how can you combine these errors, combination of errors. So మనకు వచ్చేసి for example if you want to find out the density, మనం వచ్చేసి డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం. సో డెన్సిటీ ఫార్ములా ఏంటి, మనకు డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో వెన్ యూ ఆర్ మెజరింగ్ దీస్ వాల్యూస్, సో మనం వచ్చేసి టోటల్ ఈ యొక్క డెన్సిటీలో మన యొక్క ఎర్రర్ అనేది ఎంత ఫామ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో కమింగ్ టు దిస్ వన్ ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, టూ డిఫరెంట్ పార్టికల్స్ తీసుకున్నాం. సో వన్ ఈజ్ ద మాస్, అనదర్ వన్ ఈజ్ ద వాల్యూమ్. సో ఇక్కడ వచ్చేసి క్వాంటిటీస్లో మనకి ఏమవుతుంది, ఎర్రర్ విల్ బి ఫామ్ ఇన్ మాస్. మనం మాస్ తీసుకునేటప్పుడు ఎర్రర్ ఫామ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ కన్సిడర్ చేసేటప్పుడు మనకు వాల్యూమ్ ఫామ్ అవుతుంది. దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ దిస్ వన్, ఈ డెన్సిటీలో మనం వచ్చేసి ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ కెన్ కంబైన్ దీస్ టూ టర్మ్స్. ఈ యొక్క టూ ఎర్రర్స్ ఏదైతే ఫామ్ అవుతుందో మాస్లో ఫామ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్లో ఫామ్ అవుతుంది. ఈ రెండింటిని మనం ఏం చేయాలి, కంబైన్ చేయాలి. సో హౌ కెన్ యూ కంబైన్, ఆ కంబైన్ చేయడానికి మనకి ఏమవుతుందంటే సమ్ రూల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ దోస్ రూల్స్? ఆ రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ సమ్ అండ్ అరే డిఫరెన్స్. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఈ యొక్క ఎర్రర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టేక్ టూ వాల్యూస్ ఏ అండ్ బి.
మనం వచ్చేసి ఏం చేస్తున్నాం 2 మెజర్మెంట్స్ తీసుకుంటాం. వన్ ఈజ్ ఏ, అనదర్ వన్ ఈజ్ బి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎర్రర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఏ. ఏలో వచ్చేసి మనకి ఎర్రర్ ఏమవుతుంది అంటే డెల్టా ఏ అని తీసుకుంటున్నాం. అండ్ ద ఎర్రర్ ఇన్ బి వచ్చేసి మనం డెల్టా బి తీసుకుంటాం. దట్ మీన్స్ ద వాల్యూస్ మనకు వచ్చేసి వాల్యూస్ ఏమవుతుంది ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ అండ్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ సబ్స్టాన్స్ మనం వచ్చేసి రెండు కూడా ఎడిషన్ లేదా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ జెడ్ ద టోటల్ సబ్స్టాన్స్ యొక్క ఈ యొక్క ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఎడిషన్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనం ఏ ప్లస్ బి తీసుకున్నాం. సో ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది దట్ మీన్స్ ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. సో దీస్ ఆర్ ద టోటల్ వాల్యూస్. సో ఇక్కడైతే ఏమవుతున్నాయి ఈ రెండు ఎర్రర్స్ కాకుండా మనం నార్మల్గా ఉన్న వాల్యూస్ రెండు యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ వన్ ఈజ్ వీఆర్ యాడింగ్ ఇక్కడ రెండు కూడా మనకి ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. సో దట్ మీన్స్ ద వాల్యూ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ జనరల్ వాల్యూస్ రెండు నార్మల్ వాల్యూస్ రెండు యాడ్ చేస్తున్నాం, మీన్ వాల్యూస్ యాడ్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ ఎర్రర్స్ రెండు కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ యొక్క ఏ ప్లస్ బి వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది జెడ్కి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ ద టోటల్ మెజర్మెంట్. సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఈ చేంజ్ ఏదైతే ఉందో దట్ మీన్స్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ జెడ్. ఈ యొక్క మనకు ఎర్రర్ ఫైనల్ రిజల్ట్ అనేది అంటే మనం ఒక రెండు సబ్స్టాన్స్ రెండు మెజర్మెంట్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్టెంట్ ఫామ్ అవుతుందో ఆ రిజల్టెంట్ వాల్యూ అనేది మనకు ఈ యొక్క డెల్టా ఏ ప్లస్ డెల్టా బి అంటే వాటిని కూడా ఏం చేస్తున్నాం మనం యాడ్ చేస్తూ ఉన్నాం. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఎర్రర్స్ మనం ఇప్పుడు చేసి రెండు ఒక వాల్యూస్ రెండు ఎర్రర్ వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు లేదా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు ఆ రిజల్టెంట్ ఫైనల్ రిజల్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్స్ ఇన్ ఇండివిజువల్ క్వాంటిటీస్. అంటే ఈ యొక్క ఏ క్వాంటిటీలో వచ్చేసి మనకి ఈ యొక్క ఎర్రర్ ఏమవుతుంది డెల్టా ఏ అవుతుంది, బి క్వాంటిటీకి వచ్చేసి డెల్టా బి అవుతుంది. సో మనం టోటల్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం ఏం చేస్తున్నాం డెల్టా ఏ ప్లస్ డెల్టా బి ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేస్తూ ఉన్నాం. So this is in case of addition. So in the same way subtraction కూడా మనకి ఏమవుతుంది అంటే సేమ్. That means a plus or minus delta a will be the first term, first measurement, and b plus or minus delta b will be the second measurement. So ఈ రెండు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. That means a z equals to a minus b when you are subtracting each other. So a వాల్యూ వచ్చేసి ఏం తీసుకుంటాం a plus or minus delta a and minus b plus or minus delta b. సో ఈ వాల్యూ తీసుకున్నాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది ఒరిజినల్ వాల్యూస్ దట్ మీన్స్ ఏ మైనస్ బి అండ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ మైనస్ డెల్టా బి. దట్ మీన్స్ ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూ వచ్చేసి మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది జెడ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద చేంజ్ అనేది ఇక్కడ ఏమవుతుంది డెల్టా ఏ మైనస్ డెల్టా బి. సో ఇక్కడ ఎడిషన్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క రెండింటి యొక్క ఇండివిజువల్ ఎర్రర్స్ని యాడ్ చేసినప్పుడు మనకు టోటల్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఈ యొక్క ఇండివిజువల్ ఎర్రర్స్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు టోటల్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ కెన్ మల్టిప్లై ఆర్ డివైడ్ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం నెక్స్ట్ ప్రోడక్ట్ కానీ లేదా కోషంట్ కానీ తీసుకుంటున్నాం. సో ఈ సిచ్యువేషన్ మనకి ఎర్రర్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం సేమ్ వే వెన్ యూఆర్ టేకింగ్ టూ సిచ్యువేషన్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద ఏ వాల్యూ వచ్చేసి మనకు ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ అండ్ బి వాల్యూ విల్ బి ద బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం వెన్ వీఆర్ మల్టిప్లైయింగ్ దీస్ టూ రెండు కూడా మనం ఒకదాంతో ఒకటి మల్టిప్లై చేస్తున్నాం. దట్ మీన్స్ జెడ్ ఈక్వల్స్ టు ఏబి. సో జెడ్ ఈక్వల్స్ టు ఏబి చేసినప్పుడు ఏం చేస్తున్నాం ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ఇంటూ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. సో రెండు కూడా ఒకదాంతో ఒకటి మల్టిప్లై చేస్తున్నాం. సో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది ఏ ఇంటూ బి ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ ఇంటూ బి నెక్స్ట్ వన్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బి. సో ఏతో సెకండ్ టర్మ్ మల్టిప్లై చేసినప్పుడు నెక్స్ట్ వన్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ఇంటూ డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ఇంటూ డెల్టా బి. సో దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్. ఈ యొక్క టూ టర్మ్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు వీఆర్ గెటింగ్ ఏబీ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బి ప్లస్ ఆర్ మైనస్ బి ఇంటూ డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ఇంటూ డెల్టా బి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎర్రర్స్ ఏవైతే తీసుకుంటామో ఆ ఎర్రర్స్ వాల్యూస్ అనేవి మనకు స్మాల్ వాల్యూస్ కాబట్టి ఈ యొక్క టర్మ్ ఏమవుతుంది మనకు జీరో అయిపోతుంది. దట్ మీన్స్ నెగ్లిజిబుల్ డెల్టా ఏ ఇంటూ డెల్టా బి విల్ బి నెగ్లిజిబుల్. సో ఇంకా రిమైనింగ్ ఏముంది మనకు ఈ యొక్క డెల్టా ఏబీ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బి ప్లస్ ఆర్ మైనస్ బి ఇంటూ డెల్టా ఏ. ఇఫ్ యూ ఆర్ డివైడింగ్ దిస్ వన్ ఈ యొక్క టర్మ్ మొత్తాన్ని ఏం చేస్తున్నాం జెడ్ ఈజ్ డివైడింగ్ విత్ ఏబి. ఇక జెడ్ టర్మ్ మొత్తాన్ని కూడా మనం ఏబీతో డివైడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది ఏబీ టర్మ్ విల్ బి బికమ్ 1 ఏబీ బై ఏబీ 1 అండ్ హియర్ ద టర్మ్ ఏ ఇంటూ డెల్టా బి బై ఏబీ. సో ఇప్పుడు ఏమవుతుంది ఏ అండ్ క్యాన్సిల్ అండ్ యూ ఆర్ గెటింగ్ డెల్టా బి బై బి అండ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ బై ఏ. So this is the result we are getting here finally. So z by delta b ఎప్పుడైతే మనం z ప్రోడక్ట్ ని మనం ab తో డివైడ్ చేస్తున్నామో డివైడ్ చేసి మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది 1 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా b బై b ప్లస్ ఆర్ మైనస్ డెల్టా a బై b. సో ఇక్కడ ఈ డెల్టా b బై b ఆర్ డెల్టా a బై a దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ రిలేటివ్.
రిలేటివ్ ఎర్రర్స్ అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ టూ టర్మ్స్, మనం టూ టర్మ్స్ వచ్చేసి టూ ఎర్రర్స్ వచ్చేసి మనం మల్టిప్లై చేసినప్పుడు లేదా డివైడ్ చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ దీస్ టూ రిలేటివ్ ఎర్రర్స్, ఈ యొక్క రిలేటివ్ ఎర్రర్స్ యొక్క ఎడిషన్కి ఈక్వల్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఎర్రర్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ క్వోషంట్. when two quantities are multiplied or divided, ఎప్పుడైతే రెండు మల్టిప్లై చేస్తున్నామో లేదా డివైడ్ చేస్తున్నామో ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద రిజల్ట్ ఈజ్ ద సమ్ ఆఫ్ రిలేటివ్ ఎర్రర్స్ ఆర్ ఇన్ ద మల్టిప్లయర్స్. ఈ యొక్క మల్టిప్లయర్స్లో ఏవైతే ఈ యొక్క ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో ఆ రెండు మనం యాడ్ చేసినప్పుడు, ఆ యొక్క రిలేటివ్ ఎర్రర్స్ మనం యాడ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ కేస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్రర్ ఇన్ కేస్ ఆఫ్ మెజర్డ్ క్వాంటిటీ రైజ్డ్ టు పవర్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద పవర్, దట్ మీన్స్ z ఈక్వల్స్ టు ఏ స్క్వేర్, స్క్వేర్తో పవర్తో ఇంక్రీజ్ చేస్తున్నాం. సో పవర్తో ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది ఎలా చేంజ్ అవుతుంది. సో దట్ మీ ఏ ఈజ్ రైట్ యాజ్ ఏ ఇంటూ ఏ. సో ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ సెషన్ ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తున్నామో ప్రొడక్ట్ ఆర్ క్వోషంట్ చేసినప్పుడు ఏమొస్తుంది, వాటి యొక్క ప్రోడక్ట్ని ఈ యొక్క రిలేటివ్ ఎర్రర్స్ని మనం యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ డెల్టా z ఈక్వల్స్ టు వాట్ ఇస్ దట్ ఫైనల్ రిజల్ట్. ఫైనల్ ఎర్రర్ అనేది ఏమవుతుంది, డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా ఏ బై ఏ. సో ఎందుకంటే మనకు రెండు కూడా ఏమవుతున్నాయి, సేమ్ టర్మ్స్గా ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఏమవుతుంది, ఈ యొక్క రెండు రిలేటివ్ ఎర్రర్స్ని యాడ్ చేస్తున్నాం. సో బోత్ ఆర్ సేమ్ టర్మ్స్, అప్పుడు ఏమవుతుంది మనకు 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ అనేది ఫామ్ అవుతుంది ఫైనల్ రిజల్ట్ అనేది. సో 2 ఇంటూ డెల్టా ఏ. సో ఇక్కడ పవర్ ఎంత తీసుకుంటాం మనం, 2 తీసుకుంటాం. సో దట్ మీన్స్ హియర్ వీఆర్ గెటింగ్ ద మల్టిపుల్. ఈ యొక్క రిలేటివ్ ఎర్రర్ ఏదైతే ఉందో ఆ రిలేటివ్ ఎర్రర్కి ఏమవుతుంది, మల్టిపుల్గా ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ దట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ వెన్ ద ఎర్రర్ ఇన్ కేస్ ఆఫ్ మెజర్డ్ క్వాంటిటీ ఈస్ రైజ్డ్ టు పవర్. ఎప్పుడైతే ఇది పవర్కి అనేది రైజ్ అవుతుందో ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏ ఫిజికల్ క్వాంటిటీ రైజ్డ్ టు ద పవర్ కే. కే పవర్తో రైజ్ అయినప్పుడు ఇట్ ఈస్ ద కే టైమ్స్ టు ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఇండివిజువల్ క్వాంటిటీ ఏదైతే రిలేటివ్ ఎర్రర్ తీసుకున్నామో దానికి వచ్చేసి ఏమవుతుంది, కే టైమ్స్ అవుతుంది. ఇఫ్ యూఆర్ టేకింగ్ 2 టైమ్స్ అవుతుంది, 3 తీసుకుంటే 3 టైమ్స్ అవుతుంది. దట్ మీన్స్ విచ్ ఈస్ ద పవర్ ఎగ్జిస్టెడ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద మల్టిపుల్ టు ద రిలేటివ్ ఎర్రర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎర్రర్స్. సో నౌ వీ విల్ చెక్ సమ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ కాంబినేషన్ చేస్తున్నప్పుడు when we are taking two temperatures, మనకు వచ్చేసి టెంపరేచర్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్. T1 ఈజ్ 330 ప్లస్ ఆర్ మైనస్ 5 డిగ్రీ సెల్సియస్. 30 డిగ్రీస్కి వచ్చేసి మనకి ఎర్రర్ ఏమంత ఫామ్ అవుతుంది అంటే 5 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది ఎట్ T1 దగ్గర. మనకు వచ్చేసి నెక్స్ట్ T2 టెంపరేచర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే T2 విల్ బి 45 డిగ్రీ సెల్సియస్ ప్లస్ ఆర్ మైనస్ 2 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ రిలేషన్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద అబ్సల్యూట్ ఎర్రర్, మనకు వచ్చేసి టోటల్ ఎర్రర్ అనేది ఎంత ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ మనకు టోటల్ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, T1 ప్లస్ T2. దట్ మీన్స్ T1 వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 30 అండ్ ప్లస్ ఆర్ మైనస్ 5 డిగ్రీ సెల్సియస్ ప్లస్ T2 వాల్యూ వచ్చేసి ఏమవుతుంది మనకు 45 డిగ్రీ ప్లస్ ఆర్ మైనస్ 2 డిగ్రీ సెల్సియస్. సో వెన్ వీఆర్ యాడింగ్, మనకి ఎప్పుడైతే అడిషన్ చేసినప్పుడు మనకు వచ్చేసి టోటల్ ఎర్రర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఎర్రర్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క అడిషన్ చేసినప్పుడు మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో అదే మనకు టోటల్ ఎర్రర్ వస్తుంది. దట్ మీన్స్ 30 ప్లస్ 45 దట్ మీన్స్ 75 ప్లస్ ఆర్ మైనస్ సో 5 ప్లస్ 2. when we are adding these two, రెండు మనం యాడ్ చేస్తాం. దట్ మీన్స్ the final result will be 75 degrees plus or minus 7 degrees Celsius will be the error. సో మనకి ఎర్రర్ వచ్చేసి ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 7 degrees will be the final error in the system. మనం వచ్చేసి టెంపరేచర్ మెజర్ చేసినప్పుడు దట్ ఈస్ అడిషన్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద మల్టిప్లికేషన్, మనం వచ్చేసి నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో మల్టిప్లికేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ద క్వాంటిటీ ఏ హ్యాస్ ద మెజర్ ఆఫ్ ఏ రీడింగ్. మనకు వచ్చేసి ఏ క్వాంటిటీ తీసుకుంటాం. ఆ ఏ క్వాంటిటీ వచ్చేసి వాల్యూ వచ్చేసి 5 ప్లస్ 0.1 డిగ్రీ సెల్సియస్. సో మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, 5 ప్లస్ ఆర్ మైనస్ 0.1 మీటర్స్ తీసుకుంటాం. సో సెకండ్ క్వాంటిటీ వచ్చేసి 10 ప్లస్ ఆర్ మైనస్ 0.5 మీటర్స్ తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద టూ వాల్యూస్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఎర్రర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఉన్న ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ ఇన్ ఏబీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి వచ్చేసి ఏం తీసుకున్నాం, బై యూజింగ్ ద స్టేట్మెంట్. దాని యొక్క రిజల్ట్ వచ్చేసి ఏం తీసుకున్నాం, ఎర్రర్ రిలేటివ్ ఎర్రర్ ఏంటి 0.1/5. సో రిలేటివ్ ఎర్రర్ చేంజ్ ఇన్ ఎర్రర్ వచ్చేసి ఎంత చేంజ్ అవుతుంది అండ్ విచ్ ఈస్ ద మీన్ వాల్యూ, దాని యొక్క స్టార్టింగ్ వాల్యూ మనకు ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ 0.1/5 ప్లస్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి 0.5/10. సో దీస్ ఆర్ ద వాల్యూస్. సో వెన్ వీఆర్ యాడింగ్ దీస్ టూ, ఈ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది 0.02 ప్లస్ 0.05. దట్ మీన్స్ ద రిజల్ట్ విల్ బి 0.07 మీటర్స్ విల్ బి ద ఫైనల్ ఎర్రర్ ఎగ్జిస్టెడ్ వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ దీస్ టూ. ఈ రెండు మనం మల్టిప్లై చేసినప్పుడు దిస్ ఈస్ ద రిజల్ట్. సో నెక్స్ట్ వన్ ఈస్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద పవర్. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తాం, మనం పవర్ తీసుకుంటున్నాం. సో పవర్ తీసుకున్న మనకు రిజల్ట్ ఏమొస్తుంది, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద క్వాంటిటీ ఏ వచ్చేసి మనకు వాల్యూ ఏం తీసుకుంటున్నాం 7 ప్లస్ ఆర్ మైనస్ 0.5
meters. So this is the value. If you want to find out in the a square లో వచ్చేసి మనకు ఎంత ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది, దట్ మీన్స్ a square. సో a square తీసుకున్న మనకి ఏమొస్తుంది, దీని యొక్క రిజల్టివ్ ఎర్రర్, దీని యొక్క రిలేటివ్ ఎర్రర్ ఏదైతే ఉందో ఆ రిలేటివ్ ఎర్రర్కి ఈ పవర్ అనేది ఏమవుతుంది మనకి మల్టిపుల్గా కన్వర్ట్ అవుతుంది. దట్స్ వై ద ఎర్రర్ విల్ బి 2 into 0.5 relative error, change in error by the mean value, that means 2 into 0.5 by 7, that means 1 by 7 meters. So this is the result for the error based on these two. So these are the three systems, three formulas existed. If you want to find out the combination of errors వచ్చేసి మనకు 3 స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. వన్ ఈజ్ ద సమ్ ఆర్ డిఫరెన్స్, వెన్ వీఆర్ అడిషన్ సమ్ కానీ మన డిఫరెన్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాలని చేస్తున్నాం. ఇండివిజువల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ క్వాలిటీస్తో ఫామ్ అయ్యేటువంటి ఎర్రర్స్ని మనం డిఫైన్ చేస్తూ ఉన్నాం. ఆ రెండు మనం అడిషన్ చేసినప్పుడు లేదా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఫైనల్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ప్రోడక్ట్ ఆర్ క్వోషంట్, మనం ప్రోడక్ట్గా తీసుకున్నప్పుడు లేదా క్వోషంట్ తీసుకున్నప్పుడు మన యొక్క వాల్యూ అనేది ఎంత ఫామ్ అవుతుంది, దట్ మీన్స్ ద అడిషన్ ఆఫ్ రిలేటివ్ ఎర్రర్స్, వాటి యొక్క రిలేటివ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రిలేటివ్ ఎర్రర్స్ రెండు కూడా మనం అడిషన్ చేసినట్లయితే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో దట్ ఈజ్ ఓన్లీ ద టోటల్ రిజల్ట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ యూ ఆర్ మెజరింగ్ ద క్వాంటిటీ రేజ్ టు పవర్, మనం ఎప్పుడైతే దీన్ని పవర్కి రేజ్ చేస్తున్నామో ఆ పవర్కి రేజ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ k టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఎర్రర్ విల్ బి ఏకి వచ్చేసి మనం k టైమ్స్ చేసినప్పుడు దాని యొక్క రిలేటివ్ ఎర్రర్ ఏమవుతుంది అంటే మనకు k ఇంటూ డెల్టా a బై a, దాని యొక్క రిలేటివ్ ఎర్రర్కి k టైమ్స్గా ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 types of errors. So today topic is this one, and what we discussed here, first one is the measurement of mass. మనం మాస్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం. సో మాస్ ఈజ్ వచ్చేసి మనం SI యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తున్నాం. ఈ కిలోగ్రామ్ను వచ్చేసి ప్రోటోటైప్స్ మనకి ఎవరు సెండ్ చేస్తున్నారు అంటే, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ యొక్క బ్యూరో వాళ్ళు మనకు వచ్చేసి దీన్ని ఆల్ ఓవర్ ద స్టేట్ మనకు వచ్చేసి అన్ని కంట్రీస్కి వాళ్ళు సెండ్ చేస్తున్నారు. మన ఇండియాలో వచ్చేసి ఎక్కడ అవైలబుల్గా ఉంది అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో ఈ యొక్క ప్రోటోటైప్ ఆఫ్ మాస్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఆటమ్స్, మనం వచ్చేసి స్మాల్ వాల్యూస్ మెజర్ చేయాలనుకుంటే మనం వచ్చేసి అటామిక్ మాస్ యూనిట్ యూజ్ చేసినాం. సో అటామిక్ మాస్ యూనిట్ వచ్చేసి మనకు యూతో రిప్రజెంట్ చేసినాం. దట్ మీన్స్ 1U ఈక్వల్స్ టు 1/12 ఆఫ్ ది అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఆటమ్ అండ్ దిస్ వన్. సో దిస్ వన్, ఇఫ్ లార్జ్ మాసెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ యూజ్ చేస్తున్నాం. ఫర్ వచ్చేసి స్మాల్ మాస్ యూజ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద స్పెక్ట్రోగ్రాఫ్. సో దట్ ఈస్ మాసెస్. సో నెక్స్ట్ వన్ ఈస్ రేంజ్ ఆఫ్ మాస్ వచ్చేసి మనకు 10⁻³ kilograms టు 10⁻55 kilograms వరకు ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈస్ మెజర్మెంట్ ఆఫ్ టైం. మనం ఎలా మెజర్ చేస్తున్నామంటే బై యూజింగ్ ద సీజియం ఆటమ్. ఈ ఒక సీజియం 133 ఆటమ్ వచ్చేసి మనకు ఈ 9,192,631,770 వైబ్రేషన్స్ ఫామ్ అవ్వడానికి ఎంత టైం అనేది మనకు అవసరం అవుతుందో దాన్ని మనం 1 సెకండ్గా డిఫైన్ చేస్తున్నాం. సో ఈ సీజియం క్లాక్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే మోర్ అక్యురేట్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ సీజియం క్లాక్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంది అంటే సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మాస్ అవైలబుల్ ఎక్కడైతే ఉందో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో మనకు అవైలబుల్ ఉంది. సో బేస్డ్ ఆన్ ఇక్కడ వచ్చేసి మనం 4 clocks అనేవి అరేంజ్ చేస్తాం. ఆ 4 clocks యొక్క ఈ యొక్క వైబ్రేషన్స్ బేస్ చేసుకుని మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైం అనే దాన్ని డిఫైన్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ టైం అనేది మనకు ఎలా వేరీ అవుతుంది అంటే 10⁻⁻24 seconds నుంచి 10⁻17 seconds వరకు ఈ యొక్క వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ మాస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అక్యురసీ, ప్రిసిషన్ అండ్ ఇన్స్ట్రుమెంట్ and some errors in measurements. Accuracy అంటే ఏంటి అంటే which is the closest value to the true value. మనం ట్రూ వాల్యూ తీసినప్పుడు మనకి ఏదైతే క్లోజెస్ట్ వాల్యూ ఫామ్ అవుతుందో దాన్ని మనం అక్యురసీ అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద రిజల్యూషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్తో యూజ్ చేస్తున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి దాని యొక్క రిజల్యూషన్ అనేది ఎంత ఉంటుందో దాన్ని మనం ప్రిసిజన్గా డిఫైన్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దీస్ ఎర్రర్స్ మనకు వచ్చేసి జనరల్గా ఎర్రర్స్ వచ్చేసి 2 typesగా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమాటిక్ ఎర్రర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాండమ్ ఎర్రర్స్. సో సిస్టమాటిక్ ఎర్రర్స్ ఏంటి అంటే బై యూజింగ్ ద ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. మనకు వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ బేస్ చేసుకొని లేదా ఇంపర్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ని మనం టెక్నిక్స్ని చేంజ్ చేసుకున్నప్పుడు లేదా పర్సనల్ ఎర్రర్స్ని, ఈ మూడింటి వల్ల మనకి ఏదైతే ఎర్రర్స్ ఫామ్ అవుతున్నాయో వాటిని సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటున్నాం. సో వీటిని ఎలా రెడ్యూస్ చేస్తాం, హౌ కెన్ యూ రెడ్యూస్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ మీన్స్ సో బై యూజింగ్ ద ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. మనం టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేయడం వల్ల, బెటర్ ఇన్స్ట్రుమెంట్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అండ్ పర్సనల్ బయాస్ని రెడ్యూస్ చేయడం వల్ల ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాండమ్ ఎర్రర్స్. ర్యాండమ్ ఎర్రర్స్ అనేవి మనకు ఇర్రెగ్యులర్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద సైన్ అండ్ సైజ్, మనం ఎప్పుడైతే క్యాల్కులేషన్ చేసినప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ ప్లేస్లో మనం మైనస్ రాయడం వల్ల, మైనస్ ప్లేస్లో ప్లస్ రాయడం వల్ల మనకి ఒక ర్యాండమ్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి, టెంపరేచర్ అండ్ వోల్టేజ్ చేంజెస్ వల్ల కూడా మనకు ఫామ్ అవుతూ ఉంటాయి.
సో అండ్ ఫైనల్ వన్ ఈజ్ లీస్ట్ కౌంట్ ఎర్రర్. సో లీస్ట్ కౌంట్ ఎర్రర్ మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఏదైతే స్మాలెస్ట్ వాల్యూని మెజర్ చేయగలమో దాన్ని మనం లీస్ట్ కౌంట్ అంటున్నాం. అండ్ దిస్ లీస్ట్ కౌంట్ ఎర్రర్ వచ్చేసి మన యొక్క ఇన్స్ట్రుమెంట్స్ యొక్క రిజల్యూషన్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క లీస్ట్ కౌంట్ ఎర్రర్ అనేది మనకు బోత్ సిచ్యువేషన్ సిస్టమాటిక్ ఎర్రర్స్లో యాజ్ వెల్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది. సో బై యూజింగ్ ద హయ్యర్ ప్రెసిజన్ అంటే మనం యొక్క రిజల్యూషన్ అనేది ఎక్కువగా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ టెక్నిక్స్ మనం ఎక్కువగా హయ్యర్ ఇంప్రూవింగ్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు మనం యొక్క లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ టుడే టాపిక్.